నువ్వేమీ పెద్ద ధనవంతుడింట్లో పుట్టలేదు నాన్న. ఒక పేదవాడికి కొడుగ్గా పుట్టావు. వాళ్ళకి ఈజీగా దొరికేది మనకి ఈజీగా దొరకదు. అందుకోసం ఒళ్ళొంచి కష్టపడాలి. నాకు బాగా గుర్తు 2014 అంటే దాదాపు 10 ఏళ్ళు ఒక పీరియడ్లో ఒక పేరు మాత్రం మొత్తం ప్రపంచం అంతా మారుమోగిపోయింది. తెలుగు వాళ్ళందరూ మావాడు అనుకున్నారు. అతనే ఇంటింటికి వెళ్ళాడు, ప్రతి ఇంట్లోనూ మా మనిషి అనుకున్నాడు. అతను కనబడితే ఛానల్ మార్చడానికి కొంచెం టైం తీసుకుంటారు. అతనే హైపర్ ఆది అనే ఒక పేరుతోని మొత్తం అన్ని చోట్ల తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా అతని పర్ఫార్మెన్స్లు ఉంటాయి. కానీ అతనికి ఎంత ఇన్ఫీరియారిటీ అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. కొత్త వాళ్ళు కనబడితే చాలా మింగిలేందాక చాలా టైం తీసుకుంటాడు. కానీ కొద్ది మందితో మాత్రం బాగుంటాడు. ఆ కొద్ది మందిలో నేను కూడా ఉన్నాను అనుకుంటూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ పరాది. బాగున్నారా? బాగున్నానబ్బా. ఒక ఇంటర్వ్యూ పరంగా కాకపోయినా మీరు నాకు ముందు నుంచే పరిచయం. ఒక జర్నలిస్ట్ లాగా మీరు నాకు బాగా పరిచయం. అంటే జర్నలిస్టుల్లో చాలామంది అంటే బాగా పలకరించే వాళ్ళు, ఆర్టిస్టులతో బాగా కోఆర్డినేట్ అయ్యే వాళ్ళని మంచిగా పలకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో మీరు ప్రథములు. కాబట్టి మీతో ఈ ఇంటర్వ్యూ చేయడం ముఖ్యంగా నేను లాస్ట్గా ప్రసన్న కుమార్ బెజవాడ అన్న ఇంటర్వ్యూ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది అన్న ఇంటర్వ్యూ. అంటే మీరు అడిగిన విధానం, మనోడు చెప్పే విధానం రెండు నచ్చినాయి నాకు. దానివల్ల ఆ తర్వాత వెంటనే మీకు మెసేజ్ పెట్టాను, చాలా బాగుందన్న. అంటే మనం కూడా చేద్దాం అది అనగానే ఇంకా అసలు నేను ఇంకా అది అంటే నేను ఇంకా టైం తీసుకోవాలేమో అనుకునే టైంలో మీరందరూ రెస్పాండ్ అయిన విధానం, ఎస్పెషల్లీ ప్రసన్న కుమార్ బెజవాడ దానికి ఏమైందంటే ఒక టెక్నీషియన్కి నేను ఇచ్చే రెస్పెక్ట్ అది కనబడింది చాలా హానెస్ట్గా. మీలాంటి వాళ్ళ నిజంగా చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి టాప్ కో డైరెక్టర్స్ మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లోతుపాతులు, కష్ట సుఖాలు, ఎలా మెలగాలి, ఎలా ఉండాలి. అదే మీకు ఇండస్ట్రీ మీద ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి దాని గురించి మీరు అడిగే ప్రశ్నల వల్ల మేము చెప్పే సమాధానాలే కాకుండా మీరు కూడా కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తుంటారు. అవి కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ ఇంటర్వ్యూ వల్ల ఆ యూజ్ కూడా ఉంది. అందుకని నేను కూడా కొంచెం చనువు తీసుకొని అడిగాను. దాదాపు అడగను. మీ విషయంలో మాత్రం చిరంజీవి గారి బర్త్డే అప్పుడప్పుడు మనం బయట కోసం చాలా మందిని ట్రై చేశాను. అది మీరు క్విక్గా అంటే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఆ డెసిషన్ తీసుకొని చిరంజీవి గారిది నేను ఎందుకు చెప్పినా, నాకు ఎప్పుడు కావాలి, సెల్ ఫోన్లో అయినా పర్వాలేదని అడిగారు కదా, నాకు అది చాలా నచ్చింది. అంటే ద వే యువర్ రెస్పాన్స్ అది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి ఇంకో మనిషికి, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో. నువ్వు చేయకపోవటం పెద్ద విషయం కూడా కాదు, నో చెప్పడం పెద్ద విషయం కూడా కాదు, తప్పు కూడా కాదు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇకపోతే నాకు చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. అయ్యో అంటే ఒక మనిషి ఎదగటం అనేది తన జర్నీ తాలూకా ఒక ప్రయాణం అద్భుతంగా ఉంటేనే ఎదగటం అనేది తెలుస్తుంది. లేదంటే అందరితో పాటు మనం ఉంటాం. ఈ ఎదగటంలో పర్సంటేజ్ లెక్కేస్తే అది ఎన్ని లక్షల రెట్లు ఎదిగాడో నాకు తెలుసు. అయ్యో కంపల్సరీ అన్న, మనం ఆల్మోస్ట్ చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, అదైతే షూర్. నీ డిగ్రీ అదే బీటెక్ అయిపోయినాక మనం కనుక నవీన్ పోలిశెట్టి సినిమాలో మన ఇండస్ట్రీలో కాదు ప్రపంచంలో ఏం చేయాలన్నా మన తెలుగువాడు బీటెక్ చేయాలన్నట్టుగా తెలుగువాడు బీటెక్ అయిపోగానే అసలు నీ ప్రయాణం ఎలా మొదలుపెట్టావు? అదే జనరల్గా చాలామంది అంటారు చదువుకోనోడికి అసలు ఇండస్ట్రీలో ఏం పని అంటుంటారు అన్న. కానీ ఏ ప్రొఫెషన్కైనా చదువు చాలా ఇంపార్టెంట్. అది మనకి అవతలవాడితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అవతలవాడు తెలివాడైతే మనం ఇంకెంత తెలివిగా ఉండాలో నేర్పిస్తుంది. కాబట్టి చాలామంది బీటెక్ చదివి ఇండస్ట్రీ ఎందుకని స్టార్టింగ్లో అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ చదువే నాకు చాలా ఉపయోగపడింది అన్న. నేను ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఎదగడానికి ఫస్ట్ రీజన్ నా చదువే అన్న. ఆ తర్వాతే మనకున్న ఆ మిగతా ఎక్స్ట్రా యాక్టివిటీస్. ఆ చదువుకునేటప్పుడు కూడా నేను బాగా కొంచెం ఇవి ఏదన్నా డైలాగ్స్ చెప్పేయడం, లేకపోతే ఏదన్నా పాటలు పాడటం, ఇలాంటి యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడు అన్న. బీటెక్లో ఉన్నప్పుడు కానీ స్కూల్ స్టేజ్ నుంచి కానీ అన్నీ ఆ ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. మనం 14 తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఎక్కడో తెలియకుండా మేము ఉండే ఏరియాలోనే అప్పట్లో మారుతి గారి ఈ రోజుల్లో షూటింగ్ జరిగింది మా మధురనగర్లో. ఆ షూటింగ్ జరుగుతుందని కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ షూటింగ్ చూస్తే ఆ ఫీల్ ఫస్ట్ టైం ఆర్టిస్టులు చూడడం. ఫస్ట్ టైం 5D Mark 3లో కూడా సినిమా తీయొచ్చా? అసలు మనకు అసలు కెమెరాల గురించి ఐడియా లేదు. మేము అప్పుడు ఫోన్లో తీసుకుంటుండేవాళ్ళం ఏమైనా వీడియోలు.
ఆ షూటింగ్ అనగానే అప్పుడు ఆ ఫస్ట్ టైం మారుతి గారితోనే నేను దిగిన ఫోటో. సెలబ్రిటీ అంటే మారుతి గారు అంటే నేను ఆ మారుతి గారికి కూడా చెప్పే విషయం, సార్ నేను ఫస్ట్ దిగిన ఫోటో మీదే సార్ ఇప్పటికి అని చెప్పి. అలా ఆ తర్వాత మేమేం చేసేవాళ్ళం, సాటర్డే సండే వస్తే ఒక పార్క్కి వెళ్ళి మేము ఫోన్లో ఏదో వీడియోలు షూట్ చేసి అవి పెట్టేసేవాళ్ళం అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అలా ఆ వీడియోస్ కింద వచ్చిన ఒక కామెంట్ వల్ల వచ్చిందే జబర్దస్త్. అసలు మనలో ఇది ఉంది అనే సంగతి చాలా మందికి తెలియదు. అవును, పాపం నిజంగా ఇప్పుడు మీలాగా మాడేవాళ్ళు నిజంగా బయట సమాజంలో కొన్ని లక్షల మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అది ఒప్పుకుంటారా మీరు? అయ్యో కంపల్సరీ. కానీ వాళ్ళ కెమెరా ఆన్ చేయగానేనో లేకపోతే ఏదో ఒక తెలియదు, ఆ భయం పోవడానికి కొంత టైం తీసుకోవాలన్న. ఈవెన్ ఇప్పుడు నేను స్టార్టింగ్ జబర్దస్త్ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా నేను ఎక్కితే అది అసలు ఎడిటింగ్లో ఉండేది కాదు, తీసేసేవాళ్ళు. స్టార్టింగ్లో అలాంటివి చాలా జరిగినాయి. నేను మాట్లాడితే వాయిస్ మ్యూట్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో. అంటే అప్పటికి మనం ఎవరో తెలియని పర్సన్, మనం వేసిన డైలాగ్ అప్పటికి ఎక్కకపోవచ్చు. వన్స్ మన క్యారెక్టర్ కొంచెం లెంగ్త్ పెరిగినప్పుడు మన స్టామినా చూపించడానికి కూడా ఒక ఇది ఉంటుంది అనమాట. నేను జబర్దస్త్కి వస్తాను. జబర్దస్త్కి వచ్చే ముందు చీమకుర్తికి వెళ్దాం. చీమకుర్తిలో అంటే నాకు ఆ వేడి నాకు అసలు ఒంగోలు అనగానే నాకు వేడి భయం వేస్తుందమ్మా. ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంటాను. ఒంగోలు వేడి ఉంటుంది, ఒంగోలు వాళ్ళు కూడా వేడిగానే ఉంటారా? ఉంటుందబ్బా నిజంగానే. ఎందుకంటే నేను ఒంగోలు డైరెక్టర్తో పనిచేశాను, గుణా 369. మామూలు మనోడు అర్జున్ జంధ్యాల. అసలుకి ఒంగోలు నేను షూటింగ్ కూడా వచ్చా, మీ కాలేజీలు అవన్నీ చూశాను. సంతనూతలపాడు SSN కాలేజీలో జరిగినట్టుంది. అది ఒకటేమో నిజాం కాలేజ్ ఏదో ఉంటుంది కదా మీది, రెడ్ కలర్లో ఉంటుంది, మెయిన్ రోడ్లో ఉంటుంది ఒంగోలులో. ఒకటి పేస్ కాలేజ్ ఒకటి ఉంది, అలాగే క్విజ్ కాలేజ్ ఒకటి ఉంది. క్రిస్టియన్ కాలేజ్ అది ఎప్పుడో ఓల్డ్ అంట అది. అయితే వేరే అట్లా కాలేజ్ బాగుంది ఆ ఏరియా. అంటే ఒంగోలు అంటే బాగా ఓవర్ హీట్తో ఉంటారేమో. అసలు నీ చిన్ననాటి జ్ఞాపకాలు, నీలో అసలు ఇది ఉంది, ఒక టాలెంట్ ఉందనేది ఎప్పుడు తెలిసింది? అట్ ద సేమ్ టైం నేను మీ నాన్నగారి దగ్గరికి వస్తాను తర్వాత, దీని గురించి చెప్పండి. చెప్తాను. యాక్చువల్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను బేసిక్గా ఎక్కువ గొడవ చేస్తాను. కానీ గొడవ చేసేవాడిని మాస్టర్స్ కొడతారు కదా, ఆ కొట్టడం నుంచి తప్పించుకోవాలంటే మనం చదువు కూడా బాగా చదువుకొని ఉండాలని. ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను స్కూల్ టాపర్ నాన్న. ఓన్లీ గొడవ చేసే వ్యక్తిని కాదు, దాంతోపాటు చదువుతాను, బాగా చదువుతాను కూడా. నేను 7th క్లాస్ స్కూల్ ఫస్ట్, 10th క్లాస్ నాకు 7th క్లాస్ అప్పుడు మాకు 500 మార్క్స్కి, అప్పుడు 435 నాకు, 10th 545, ఇంటర్ 956 నాకు. నాకు 80% బీటెక్, 95% మార్కులు ఇంటర్మీడియట్లో అంటే చాలా పెద్ద విషయం. బీటెక్లో నాకు 80%. నాకు ఈవెన్ ఆ 956లో నాకు తగ్గిన మార్కులు కూడా 2 years మీద నాకు తగ్గింది ఓన్లీ ఇంగ్లీష్లో. ఓకే, ఇంగ్లీష్ కొంచెం మన ఒరిజినల్ అది కొంచెం మార్కులు తగ్గినాయి అంతే. మిగతా అంతా నాకు సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ వచ్చేవి. అంత బాగా ఎందుకంటే ఎందుకు చదివేవాడిని అంటే నాకు అల్లరి చేయడం బాగా ఇష్టం. కానీ అల్లరి చేస్తే అవతలవాడు నన్ను తన్నకూడదంటే నేను బాగా చదివి ఉండాలి. కరెక్ట్. అది నాకు అలా కంటిన్యూ చేశాను అన్నది బీటెక్. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే పిల్లలు చాలా అల్లరి చేసేస్తారంటారు, కానీ వాడికి చదువుకుంటే ఈ దెబ్బలు తప్పితే అనేది తెలియాలి కదా, లాజిక్ అది. అవునన్నా, నేను అది పాటించాను. నేను అసలు ఒక్కోసారి ఏం చేసేవాడిని అంటే, రేపు సార్ ఏం చెప్పబోతున్నాను అనేది నేను ముందు ఒకసారి చదివేవాడిని. ఒకసారి ఊరికే ఎందుకంటే తెలియకుండా మాస్టర్లు లోపల క్లాసులో పాఠం చెప్పిన తర్వాత ఒకసారి నన్ను లేచి చెప్పమనేవాడు. నేను కొంచెం ముందుగా దాన్ని నేను ఒకసారి ఏదో చదివేవాడిని. తర్వాత ఆయన చెప్పమన్నప్పుడు ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు అది ఇంకా ఈజీగా బుర్రకెక్కేది. ఆ పాఠం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నన్ను లేపగానే నేను టక్ చెప్పేసేవాడిని. అలా ఉండేది మన. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చిన టైం కంటే ఆ పీరియడ్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది, చాలా ఫాస్ట్గా టెక్నాలజీ పెరగటం కానీ, పక్క సోషల్ మీడియా అప్పుడప్పుడే కొంచెం ఫేస్బుక్లు కానీ అన్నీ తెలియటం, ఇవన్నీ కూడా జరుగుతున్న టైం. వీటన్నిటిని టెక్నాలజీ కూడా మీరు ఎలా తీసుకున్నారు అంత ఫాస్ట్గా? అంతేనా, అంటే మనం హైదరాబాద్ రాకముందు జనరల్గా మన కాలేజీలో ఉన్నప్పుడే కొంచెం ఇదంతా తెలుసు. ఈ మోడర్న్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం అనేది ఒక ఐడియా ఉంది. ప్రజెంట్ అంటే మనకి సినిమాలు బాగా చూసేవాళ్ళం. సినిమాలు కానీ దానికి సంబంధించి అసలు సినిమా ప్రపంచానికి సంబంధించి ఏవైనా కొత్త వచ్చినా కానీ ఆ యూట్యూబ్లో చూసేయటం, అలా ఆ అప్డేట్ అవుతుండడం అనేది కాలేజీ టైం నుంచే ఉంది. ఫస్ట్ నుంచి కాలేజ్. ఏ కాలేజ్ మీరు? నేను కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడే చదివాను బీటెక్ 4 years.
అలా అప్డేట్ అవుతుండడం మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ విధంగానే ఈ సినిమా నాలెడ్జ్ కూడా, ఈ సపోజ్ సోషల్ మీడియా నాలెడ్జ్ కూడా అదంతా అలా వచ్చింది. ఉండింది ఫస్ట్ నుంచి ఉంది. అది చాలా ఇప్పుడు మిగతా వాళ్ళందరికంటే ఆది ఎందుకు రన్లో ఉన్నాడంటే నీకున్న చదువు, నీకున్న టెక్నాలజీనే. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా మనకు అది నేర్పేస్తుంది, చాలా నేర్పుతుంది. మనకి అంటే మనం ఈవెన్ క్లాసులో ఉన్నప్పుడు మనకు ఫస్ట్ రావాలని ఉండే తపన, అది ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా అదే ఉంటుంది, ఫస్ట్ రావాలని. అది ఇప్పుడు బీజేలు ఇక్కడ పడింది కాదు, అది 7th క్లాస్ నుంచి పడ్డ బీజేలు, అక్కడి నుంచే పడింది. ఇప్పుడు అక్కడి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఉన్నారు ఇప్పటికీ. మా ఊర్లో నా ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ 4 అలాగే ఉంటారు నాకు. మా వాళ్ళు వీరేంద్ర, సుభాని, బ్రహ్మయ్య, ఆదర్శ అని నలుగురు. ఈ 4 కామన్. ఇంకా నేను ఊరికి వెళ్తే వీళ్ళు 4 కలుస్తారు. ఇంకా స్టిల్ ఇప్పటికీ మనం ఏదో ఎంతో కొంత కొంచెం పేరు తెచ్చుకున్నా కానీ ఇప్పటికీ ఊరికి వెళ్తే, ఇది సమ్మర్ కదా, ఇప్పుడు వెళ్తే మంచి బావి ఒకటి చూసుకొని ఈత కొడతాం మేము వెళ్ళి. ఆనందం ఇంకేందో ఉండదు. అంటే ఇంకా ఆ పల్లెటూరి వాసన వెళ్ళలేదేమో ఆదిలో నుంచి. అది అసలు ఎక్కడికి మనకి అంటే మనం ఏదో అయ్యాం అన్న ఇది అయితే నేను ఎవరి దగ్గర చూపించాలని అనుకోనన్నా జనరల్. లేదు, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తా. అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ మూలాలు మర్చిపోకపోతే మనకు అసలు ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు. అది ఏ స్థాయిలో నుంచి వెళ్ళినా పడ్డా ఏమీ అవ్వదు మనకి. అంతే. ఎందుకంటే అవి మనకు గుర్తుంటాయి కదా. ఈ 4 ఫ్రెండ్స్లో వాళ్ళు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అది నీకు? అంటే వాళ్ళందరికీ కూడా క్లాసులో నేను ఎంత యాక్టివ్గా ఉంటాను, ఎంత గొడవ చేస్తాను, ఎంత నవ్వేస్తాను, ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. వాళ్ళు ఎప్పుడు అరే నువ్వు ఏదో రోజు ఇలా అవుతావు అని తెలుసు కానీ ఇంత అవుతావు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. అంటే ఒక టైంలో నేను అంటే నాకు నెగిటివ్ కామెంట్స్ కొంచెం బాగా ఉపయోగపడ్డాయి మనం ఎదగటానికి కూడా. ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కినప్పుడు కనీసం డైలాగ్ కూడా ఉండేది కాదు కదా. అప్పుడు ఆటోమేటిక్గా చూసేవాడు బీటెక్ చదివాడు, వెళ్ళాడు నుంచొని వచ్చేస్తున్నాడు, ఇది పెద్ద ఇదే అనేవాళ్ళు. తర్వాత ఒక డైలాగ్ చెప్తే పెద్ద ఇదే. ఆ తర్వాత మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళినా, సెకండ్ టీమ్ లీడర్ అవ్వాలి, అదేమన్నా ఈవెన్ టీమ్ లీడర్ అయ్యాక కూడా ఈ జబర్దస్తులు ఇవన్నీ కాదబ్బా, సినిమాలు చేస్తే కదా లెక్క. ఈ కామెంట్సే మనల్ని చిన్నగా పెంచుకుంటే అంటే మనకు టార్గెట్ని క్రియేట్ చేస్తాం అంతే. ఎప్పుడైనా నేను నెగిటివ్ కామెంట్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నిజంగా ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్ చేస్తే నాకు అది మంచి టార్గెట్ అవుతుంది. అంటే వాడు చేసినోడికి ముందు కామన్ సెన్స్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఓకే, వాడు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు, మనం పొగిడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. నేను రెండింటిని ఈక్వల్గా తీసుకుంటాను. ఈ పొగిడే వాళ్ళు హ్యాపీ నన్ను మంచిగా పొగుడుతున్నారని, తిట్టేవాడిని కూడా నాకు అది వాడు ఒక మంచి అంటే అతనిలో విషయం ఉంటే కనుక ఇప్పుడు చెప్పిన ప్రతిదానికి కూడా నీకు ఒక్కొక్క మెట్టు ఎత్తడానికి ఉపయోగపడింది. కరెక్టే. కానీ అసలు వాడికి ఏం తెలియకుండా నిన్ను ఏదో టార్గెట్ పెట్టుకొని తిట్టాలని ఉంటారు కదా, అలా ఆ బ్యాచ్ కాదు. కొంతమంది మనకు ఒక టార్గెట్ క్రియేట్ చేస్తారు. నెగిటివ్ కామెంట్ లో టార్గెట్ క్రియేట్ చేసేవాళ్ళు ఎప్పటికైనా మనకు ఉపయోగపడే బ్యాచ్. వెరీ నైస్, సూపర్. ఇప్పుడు ఆదయ్య ఏంటి? మా తాతయ్య పేరు. మీ తాతగారి పేరు? మా తాతయ్య, ఆయన కోట ఆదయ్య. మా నాన్న ఆయన మా తాతయ్య పేరు ఎలాగైనా పెట్టాల్సిందే అని, నేను చిన్న కొడుకునన్న, నాకు అది పెట్టారనమాట. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. అవును, తెలుసు. వాళ్ళిద్దరికి మంచి పేర్లు రాంబాబు, వేణుబాబు అని పెట్టి నాకు ఆదయ్య అని పెట్టారు. మ్యాక్సిమం స్కూల్లో అందరూ ఆది అని పిలుస్తారు కానీ ఒక ఇంగ్లీష్ చెప్పి ఆయన ఒక్కడే పర్టికులర్గా ఊరికి ఎగతాళి చేయడానికి పిలుస్తాడు, అదయ్యా లేవయ్యా అని. అదయ్యా లేవయ్యా. నాకున్న ఇదేంటంటే నేను బీటెక్ వరకు కూడా నాదే ఫస్ట్ నంబర్, రోల్ నంబర్ 1 ఏలో ఉంటావు కదా. ఏలో ఉంటావా? ఏలోనే ఉంటావా? ఏ కాబట్టి రోల్ నంబర్ 1 నాదే బీటెక్ వరకు కూడా. అదొక అడ్వాంటేజ్. ఏ ఫ్లాట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అడ్వాంటేజ్ కాదన్నా. నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను బాగా చదువుతాను కాబట్టి ఓకే, కానీ నేను ఇంకొక దాంట్లో చూసి రాయడానికి లేదు. ఫస్ట్ నేనే కూర్చోవాలి. ఫస్ట్ మీరు కూర్చోవాలి కదా. అదొకటి కూడా ఉంది, నేను బాగా చదవడానికి. అదొక అడ్వాంటేజ్ కదా. మరి ఎవడు చూపిడు, మళ్ళీ ఖచ్చితంగా చదవాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఫ్యాంటాస్టిక్. మీ ఫాదరు ఒకసారి మీ ఫాదర్ ఎపిసోడ్ని నేను ఒక 10 సార్లు చూసుంటా. ఒక 10 సార్లు ఎందుకు చూసానంటే, మేము చిన్నప్పటి నుంచి మా ఎదిగే క్రమంలో, అంటే మేము
అంటే మరి మన ఏజ్లు చెప్పుకోవడం అవసరం లేదు కానీ ఇప్పుడు మేము అన్ని ఎరాస్ చూసేసాం. అప్పుడు వీళ్ళు భక్తయోగ ప్రధాన్యాసి అని ఇలా అంటే అంటే నేను వీళ్ళు ఏందో ఇట్లా అనేవాళ్ళని చూస్తున్నప్పుడు మీ నాన్న స్టేజ్ మీద ఇంత బెరుకు లేకుండా నువ్వేదో గెస్ట్గా పిలుచుకొచ్చావు. మా నాన్న ఆ రోజు పాడిన పద్యాలకి నాకు ఎంతమంది, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతమంది కనెక్ట్ అయ్యారో మా నాన్నకు ఆ ఒక్క రోజుగా కనెక్ట్ అయిపోయారండి. ఎందుకంటే ఎంత ఫారెన్ వెళ్ళినోడైనా వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఆ విలేజ్ ఆ రూట్ ఉంటుంది కదా, ఆయన వల్ల వాళ్ళందరికీ వాళ్ళ ఫాదర్స్ గుర్తొచ్చేసి నాకు ఫారెన్ నుంచి చాలామంది నా నంబర్ తెలుసుకొని ఫోన్ చేసి మేము ఫారెన్ నుంచి వస్తున్నామండి, మీకు ఏదైనా తీసుకురమ్మంటారంటే అయ్యా నాకేం వద్దులండి, మీకు కాదండి మీ నాన్నగారికి ఏమైనా తీసుకురమ్మంటారా అంటే అంతలా కనెక్ట్ అయ్యారు మా నాన్నగారికి. నిజంగా వాళ్ళ పాపం ఆయన ఏదో కొంచెం ఆ డ్రింక్ ఇది ఉంటుంది కదా వాళ్ళు పంపించారండి పాపం అక్కడి నుంచి కూడా. నేను ఎవరికి చెప్పలేదు కానీ అది ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ మా నాన్న చనిపోయారు. మా నాన్న కూడా ఇది చేసేవాడు మీ నాన్నలాగా. అప్పట్లో ఇంకా మా ఊర్లో ఇట్లా నాటకాలు, కబడ్డీ పోటీలు ఇలాంటివన్నీ అంటే ఇంకా మా నాన్న నెంబర్ 1. నాకు మా నాన్న గుర్తొచ్చాడు. అది ఆ సందర్భంలో అయితే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు అంటే సందర్భం లేకుండా ఈ మధ్య నాన్నని తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే లేనప్పుడు దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఎస్పెషల్లీ నువ్వు ఆ రోజు ఆ స్టేజ్ మీదకి తీసుకురావటం, అసలు ఆయన మాట్లాడే విధానానికి నేను ఎంత పొంగిపోయానంటే. ఆయన బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య పాత్ర. అవునంట, అవును. ఆయన అది అంటే ఆయన సిద్ధయ్య పాత్ర ఏంటంటే అది తెల్లవారు 4 గంటలకు వస్తుంది. ఈ నాటకం అంతా అయిపోయి ఆయన పాత్ర వచ్చేసరికి ఆ టైంలో ఇంకా అందరూ నిద్రపోయి ఉంటారు. ఆ టైంలో వెళ్ళి ఇంక ఈయన పెద్దగా కేకలేస్తుంటాడు. నిద్రపోతున్న వాళ్ళు ఈ టైంలో ఎవరయ్యా గొడవ అని అరిచి అంత కేకలేస్తుంటాడు అనమాట. అయితే నేను అనుకున్నాను ఓకే అది ఈ రేంజ్లో రాణించడానికి బీజాలు ముందు నుంచే ఉన్నాయి. అది వాళ్ళ ఫాదర్ రూపం నుంచో ఎక్కడి నుంచో ఐ డోంట్ నో, మీ డిఎన్ఏలో ఉంది. మా ఫాదరు ఒక అరుగు మీద 10 మంది కూర్చుంటే ఆ 10 మంది మా నాన్న చెప్పేవాడికి నవ్వుతుంటారండి. ఇప్పుడు కాదు, నేను స్కూల్ స్టేజ్ నుంచే ఆయన చుట్టూ ఎప్పుడు ఒక 10 మంది ఉంటారు. ఎందుకంటే ఆయన బాగా నవ్విస్తుంటాడు, ఆయన స్టైల్ ఆఫ్ సెటైర్స్ అది కంపల్సరీ అది ఉంది. అది లేకపోతే మనకి ఇంత ఆటోమేటిక్గా రాదు. లేదురా, అంటే నువ్వు పేపర్ పట్టుకున్నా ఎక్కడోకక్కడ ఏదో ఒకటి తగులుతుంటుంది. అది మీకు అంటే యాజ్ ఎ రైటర్ మీకు ఐడియా ఒరే ఇది ఇలా వేసేస్తే పోద్దే, ఇక్కడ ఇది వేస్తే పోద్ది అని కొంచెం నిజంగా బాగా డిప్రెషన్గా ఉండి చేయమ్మ ఏంటి మనం ఇంత కష్టపడ్డా కూడా ఇది లేదు అనుకున్నప్పుడు కాసేపు ఒక 10 పంచుల్ని చూసేస్తే మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తాను నేను. ఎస్పెషల్లీ కరోనా టైంలో మా షోల గురించి కానీ ఎంతమంది ఈవెన్ హాస్పిటల్స్లో కొంచెం కరోనా అంటే భయపడకూడదు, మనం ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటేనే అది ఎక్కువ తగ్గుద్ది, భయం వల్ల ఎక్కువ మంది చనిపోయారు అనేది కూడా ఆ టైంలో హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ కూడా సజెషన్ చేసింది జబర్దస్త్. అది నేనంటే మనకు అంత టైం ఉండేది కదా. యాక్చువల్లీ మీరందరూ నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి హాయ్ అంటే హలో అనుకునే అమ్మా అది ఇట్లా అందరూ పరిచయం కాబట్టి గెటప్ సీను ఇలా అనుకునేవాడిని, కానీ నేను ఎప్పుడు చూసేవాడిని కాదు. వెన్ కరోనా నిజంగా నేను చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది. ఇప్పటికీ విఎన్ ఆదిత్య గారు చెప్తుంటారు నాకు సూసైడల్ థాట్స్ ఉండేవి. అమెరికాలో ఒక లాంగ్ ప్లేస్, అక్కడ అసలు ఇండియన్స్కి వెళ్ళడానికే ఇష్టపడని ప్లేస్లో నేను ఉన్నాను, నేను ఒక్కడనే ఒక ఇంట్లో ఉన్నాను, నాకు ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ ఆ టైంలో నువ్వే నన్ను బతికించా ఉన్నాడు ఆదిత్య గారు. చాలా గొప్ప కాంప్లిమెంట్ లాగా అనిపించింది నాకు అసలు. నిజంగా కూడా కదా, చాలా మందికి అది ఇప్పుడు నిన్ను రీచ్ అవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ నువ్వంటే ప్రాణం పెట్టి 24 గంటలు ఎవరితో సంబంధం లేకుండా ఒక సెల్ ఫోన్లో జబర్దస్త్ ఆన్ చేసుకొని చెవుల్లో అవి పెట్టుకొని అలా బతికేసుకుని వాళ్ళలో వాళ్ళు నవ్వుకునే బ్యాచ్ కొన్ని లక్షల మంది ఉంటారు. నేను అందుకనే ఏదో ఇది పొగడతేం కాదు, ఇది ట్రూత్ కాబట్టే నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే కొద్ది గొప్ప నిజాయితీ హానెస్టీ ఉన్నాడని చెప్పి ఉన్న పేరుని నేను ఏదో నిన్ను పొగడటం కోసం నన్ను మాట్లాడుకోవడం కోసం ఉపయోగించను. కానీ ఎస్పెషల్లీ చాలామంది నిజంగా కరోనా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు, నా పక్క ఇంట్లో వాళ్ళు, మా కజిన్స్ చనిపోయారు. కనీసం సెకండ్ వేవ్లో దారుణంగా ఆ చూపుకు కూడా నోచుకోలేని పరిస్థితిలో, అలాంటి టైంలో ఎంతోమందికి నిజంగానే వాళ్ళు ఒక రూమ్లో ఉండాల్సి వచ్చిన వాళ్ళకి నిజంగా పాజిటివ్ వచ్చి రూమ్లో ఉండాల్సి వచ్చిన ఏదో టీవీ ఆన్ చేసుకుని రోజు మొత్తంలో 2-3 గంటలు వాళ్ళకి నువ్వు సేవ చేసావు, తెలియకుండా సేవ చేసావు. అది మాకు నిజంగా అది పెద్ద అచీవ్మెంట్ అసలు. ఈ టైంలో చిరంజీవి గారు
అసలుకి మీ ఏజ్ గ్రూప్కి నాకు తెలిసి మీరు వచ్చే టైంకే చిరంజీవి గారు దాదాపుగా ఒక ఆగిపోయింది పరిస్థితి. అంటే యాక్టింగ్ పరంగా అందరు హీరోలు వాళ్ళకి తగ్గ స్క్రిప్ట్ పడినప్పుడు ది బెస్ట్ ఇస్తారు, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆ డ్యాన్స్ అనేది ప్రతి ఒక్కడికి కామన్ మ్యాన్ కూడా వాడికి ఒక ఆనందం వచ్చినప్పుడు ఒక డ్యాన్స్ వేస్తారు. అందుకని తెలియకుండా బాగా డ్యాన్స్ ఒక హీరో అంత బాగా డ్యాన్స్ చేయటం ఫస్ట్ టైం. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్స్ని పరిచయం చేసింది అయితే చిరంజీవి గారు 100%. అందుకని ఫస్ట్ కనెక్షన్ అక్కడ కుదిరిందన్న. ఇంకా ఆ తర్వాత ఆయన ఒక హీరోలో కామెడీ టైమింగ్ కూడా ఒక హీరోకి అంటే ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చిరంజీవి గారి కదా. అంటే మనకి ఊహ తెలిసిన తర్వాత ఎక్కడో తెలియకుండా హీరో అంటే చిరంజీవి గారు అనే ఫీల్ ఉండేదన్న ఆ టైంలో. ఇప్పటికీ ఉంది కదా. అప్పుడు జనవరి 1కి మాకు గ్రీటింగ్ ఆ గ్రీటింగ్స్తో మేము గ్రీటింగ్ ఆట ఆడతాం. అంటే అవతల దగ్గర ఇన్ని గ్రీటింగ్స్ ఉంటాయి, మాకు ఇన్ని గ్రీటింగ్స్ ఉంటాయి, ఇలా గ్రీటింగ్ చేస్తామంటే అంటే చిరంజీవి గారు అటుపక్క చిరంజీవి గారు పడి నాకు చిరంజీవి గారు పడితే వాడి అన్నీ నాకు వచ్చేస్తాయి. అటుపక్క అలాంటి ఆట ఆడతాం అనమాట. అందులో నాకు ఎక్కువ అక్కడ కూడా చిరంజీవి గారి ఫోటోలు ఎక్కువ, గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువగా కలెక్ట్ చేయడం ఇలాంటి ఎక్కువ ఉండేదన్నమాట అప్పటి నుంచే. కానీ ఎక్కడో చిరంజీవి గ్రీటింగ్ కార్డు పట్టుకొని తిరిగి అబ్బా అనుకొని ఆ రోజున్న హ్యాపీనెస్కి, చిరంజీవి గారితో పక్కన కూర్చొని మాట్లాడుకునే హ్యాపీనెస్కి అసలు మాకు అది ఇంకా ఇది చాలు కదా ఇండస్ట్రీకి వచ్చిన దానికి అని అనిపించే ఫీలింగ్ అన్నది. నిజమే కదా. ఇంతకంటే ఏముంటుంది మనం చూడాల్సింది, ఇదే కదా మనం కోరుకుంది. ఎప్పటికైనా ఆయన చూడాలి అన్న ఇది. అలాంటిది ఆయనతో కలిసి వర్క్ చేయడంతో పాటు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఆయన ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాకు చెప్తూ ఇంకా అంతకు మించి ఉంటుంది. నిజంగానే అదేంటంటే ఇప్పుడు ఎవరు ఏ సాయం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా తనంతటా తాను ఎదిగిన ఒక మహా ఋషి లాంటి ఆయన. ఎంతమందికి ఇన్స్పిరేషన్, ఎంతమందికి. ఇప్పుడు ఎవరిని అడిగినా నువ్వు ఏ జానర్ హీరోనైనా అడుగు, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అని అంటారు. కారణం ఏంటంటే అంత ఇన్స్పిరేషన్ క్వాలిటీస్ ఉండబట్టి. దెర్ ఈజ్ సో మెనీ క్వాలిటీస్ ఆటోమేటికల్లీ మనం అందరం ఫాలో అవుతాం. ఆ క్వాలిటీస్ ఉన్న మీరు పక్కన పవన్ కళ్యాణ్ దగ్గర చేరారు. నేను స్టిల్ ఇప్పటికీ చెప్తాను, నాకు కథానాయకుడుగా చిరంజీవి గారి ఇష్టం, ఒక నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. రాజకీయాల్లోకి ఇంకా రాలేదు, వస్తా. అయితే నాకు వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారిది సినిమా సెకండరీ అన్న, ఆయన నాయకుడుగానే ఫస్ట్. నాకు సూపర్. నాయకుడుగా ఫస్ట్ అన్న, సినిమా సెకండ్ ఆయన విషయంలో. కానీ సినిమా అనగానే చిరంజీవి గారే ఫస్ట్. సినిమా అంటే చిరంజీవి గారు ఫస్ట్, అందులో మొహమాటమే లేదు. తర్వాత కూడా ఇంకేం మారలు, ఇవన్నీ మార్చుకోవడాలు లేవు, అయిపోయింది దాని వరకు. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు ఒక జాబ్ చేస్తావు అన్నావు. ఎలా వచ్చింది జాబ్? క్యాంపస్లో వచ్చేసిందా, డైరెక్ట్గా నువ్వు ఏమైనా ఇక్కడ ఏమైనా కొట్టుకున్నావా? లేదన్న, అది ఇక్కడ ట్రై చేసి కొట్టింది. అది చాలా చిన్న జాబ్ అన్న. బేసిక్ ఏమైందంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక చోట కూర్చొని అరే మనం ఇది కాదే అనిపించింది అన్న. కూర్చొని అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఎవడు వర్క్ వాడు చేసుకుంటుంటే మనమేమో ఈ గోలగోల చేస్తూ ఏదో ఒకటి అలా వచ్చిన వాళ్ళం. మనకు ప్యారలల్గా అది కూడా రన్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక చోట కూర్చొని వర్క్ చేయడమే సరిపోతుంది, అది ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు. ఈ టైంలో కనెక్ట్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు అనుకుని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేయాలి. అవునా? ఆ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? వాళ్ళు ఫైనాన్షియల్గా నీకు హైదరాబాద్ లాంటి దగ్గర తిరగాలి అంటే చాలా కష్టం. యాక్చువల్గా నాకంటే పెద్ద బ్రదర్స్ ఇద్దరు వాళ్ళు చదువు అయిపోయి స్టిల్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆ టైంకి. నాకే ఫస్ట్ జాబ్ వచ్చింది, నాకే చిన్న జాబ్ అయినా. ఓకే. ఆ మంత్లీ ఆ 20,000 22,000 జాబ్ వచ్చింది నాకేమో ఇది ఎక్కట్లేదు. ఈ టైంలో నేను కూడా ఆపితే యాక్చువల్గా ఇంటి దగ్గర జీరో పొజిషన్, జీరో. ఎందుకు అసలు ఆ ఊర్లలో మీకు పొలాలు అవి ఏం లేవా? ఏం లేదన్న, ఆ పాతవి ఉండేవి, అవి వేరే రూపంలో ఏదో అమ్మేశారు. మనకు ఉంది 3 ఎకరాలు. 3 ఎకరాలు, 3 కొడుకులు, 3 ఎకరాలు, 3 ఎకరాల పొలం ఉంది. మా ముగ్గురు మీద చాలా అప్పు అయింది. మా ముగ్గురు చదువుల కోసం, హాస్టల్ ఫీజులకి, వీటికి అన్నిటికీ చాలా రకాల అప్పు అయింది. ఇప్పుడు నేను కూడా ఆపేస్తే జీరో పొజిషన్. ఇంకా చెప్పాలంటే ఒక 100 రూపాయలు కావాలన్నా జస్ట్ అలా పక్కకి వెళ్ళి ఆ 100 అడిగి తీసుకునే ఇది ఆ టైంలో. అవును, ఆ టైంలో అలాగా కంపల్సరీ ఊర్లలో ఉంటుంది అంతే. అలాంటి అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను ఇది మానేస్తున్నా. ఇప్పుడు మనకి ముందు మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎవరంటే మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో వాళ్ళు. అప్పుడు వాళ్ళు మనకు గనక అలా ఇంటికి ఎవడైనా వస్తే అంతకంటే
అవును, డిస్కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ నేను నా వర్క్ ప్రాపర్గా చేయాలన్నా నాకు ముందు మైండ్లో ఈ ఫీలింగ్ ఉండకూడదు అని నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే అన్న ఉన్న 3 ఎకరాలు అమ్మించేసాను. ఉన్న 3 ఎకరాలు అమ్మించేసి ఆ అప్పు తీర్చేసే ఫస్ట్ కంప్లీట్గా. ఎవ్వరికి మేము ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇవ్వక్కర్లా. ఇక ఫస్ట్ నా మైండ్లో ఆ ఫీల్ పోయింది, ఆ ఫోబియా పోతుంది. నేను ప్రశాంతంగా వర్క్ చేయాలి. అమ్మించింది నేనే కాబట్టి అది తిరిగి కొనేంత పెద్ద వర్క్ నేను చెయ్యాలి. నేను అప్పుడు స్టార్ట్ చేశాను అన్న. అక్కడ అప్పుడు నువ్వు అమ్మమంటే కూడా మీ నాన్న విన్నాడా? స్టార్టింగ్లో వాళ్ళెవ్వరూ దానికి ఇది చేయలేదు. ఫస్ట్ నువ్వు మానేయడమే తప్పురా, మళ్ళీ నువ్వు మానేయడం కాకుండా మళ్ళీ ఇది అమ్మమంటున్నావు అని ఈ టైప్లో ఏదో జరిగింది మొత్తానికి. కానీ నేను దాన్ని గట్టిగా నేను ఇంక ఇది చేయలేను, అదైతే ఫిక్స్. కానీ నేను ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే వర్క్ ప్రాపర్గా చేయాలంటే నా మైండ్లో ఆ అప్పు అనే ఫీలింగ్ ఉండకూడదు. అది ఉంటే నేను ప్రాపర్గా వర్క్ చేయలేను. ఒకవేళ నేను వర్క్ చేసి ఏదో నా చేతికి ఒక 4-5 వేలు వచ్చినా అవి నేను ఎవడో వడ్డీ వాడికి ఇవ్వాలంటే చేసిన వర్క్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ముందు అసలు ఆ అప్పు అనేది తీసేయండి అని చెప్పాను. దిస్ ఈజ్ ద ఇప్పుడు నువ్వు చదువుకున్న చదువులని ఇది ఒక గొప్ప విషయం. నీకు చదువు లేకపోతే ఇది రాదు, ఇంత క్లారిటీ రాదు. కరెక్ట్. అలా దాన్ని అమ్మించేసాను. అమ్మించేసి మొత్తం క్లియర్. ఇంకా ఆ పాజిటివ్ మైండ్ సెట్తో వర్క్ చేశాను. తర్వాత నేను అమ్మిన పొలం కొన్నాను, దానికంటే ఎక్కువ కూడా కొన్నాను, అది వేరే విషయం. అది తప్ప అది ఇంకా అది నేను అదే కదా చెప్తున్నా. సక్సెస్ స్టోరీ మాట్లాడలా, సక్సెస్కి ముందున్న స్టోరీ మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మీ అన్నలు కూడా ఇద్దరు కూడా నీ మాట వింటారు. రాంబాబు వీరబాబు కూడా, రాంబాబు వేణుబాబు కూడా ఆదిబాబు మాట వినబట్టి అందరూ ఒక దగ్గర ఒక తాటి మీద ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అమ్మ నాన్న కూడా స్టిల్ అన్న. నాకు నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించానో నాకు తెలియదు, కానీ అదంతా నా అన్నదమ్ములకే ఖర్చు పెట్టాను అన్న. నేనైతే ఇంతవరకు నేనేమీ ఇంతవరకు ఏం చేసుకోలేదు. ఇప్పటివరకు మా అమ్మాయిలిద్దరికి అయిపోయింది, సెటిల్ చేసేసాను ఇద్దరు. ఏం చేసావు సెటిల్ అంటే? ఇద్దరు ఇంకా వాళ్ళకి కావాల్సిన చేసాను. వాళ్ళిద్దరు పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా అన్ని రకాలుగా. అది పెళ్లి గురించి మాట్లాడదాం. దానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నువ్వే. ఏంటి సంబంధాలు చూడట్లేదా? చూస్తారన్నా, మనకి ఇంకా కొంచెం ఏదో టైం 2 years. అంటే ఏంటి దొరికేస్తుంది ఏంటి ఫుడ్? అలానే కాదన్నా, ఎందుకు ఒక 2 years ఆగుదాం అనిపించింది. ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో కామన్గా ఇండస్ట్రీకి వచ్చాక ఆ టైం లేట్ అనేది జరుగుతుంది అంటే నాకెందుకు నా దాంట్లో ఉన్న వాళ్ళే నాకంటే పెద్దోళ్ళు, మన ప్రదీప్, సుధీర్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. చెప్పండి వాళ్ళ పేర్లే చెప్పండి. ప్రదీప్తో మాట్లాడతా నేను. ప్రదీప్ నిన్నే ఇరికిస్తున్నాడు అది అని. కాబట్టి వాళ్ళు మనకి ఉన్నారు కదా, మనకంటే ముందున్నారు కదా. సరే, జోక్స్ అప్ప. ఇప్పుడు అమ్మేసినప్పుడు ఎక్కడ భయమే లేదా? మీ అమ్మ నన్ను నమ్మేసి అన్నీ అమ్మేశారు, 23 ఏళ్ళు కూడా లేవు నీకు ఇప్పుడు. అవును, నీకు పట్టుమని 20 ఏళ్ళు దాటాయి. నీ మాట మీదే అంత గౌరవం పెట్టి అమ్మేసిన వాళ్ళకి ఒకవేళ నా బొమ్మ తిరగబడితే నా పరిస్థితి ఏంటి అనేది ఆ భయం కానీ ఇన్హిబిషన్ కానీ ఎప్పుడు లేదా? ఖచ్చితంగా నా మీద నాకు నమ్మకం కూడా ఎక్కువ ఉందన్న. భయంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా, నా మీద నాకు నమ్మకం కూడా ఎక్కువ ఉందన్న. ఎక్కడో నేను చేయగలను అనే నమ్మకం ఉంది. అది లేకపోతే ఆ పని చేయించేవాడు కాదు. అది ఉంది. అండ్ అదేవిధంగా ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదనిపించింది అన్న. ఎవరికో ఆ వడ్డీలు ఎక్కడి నుంచో తెచ్చి మళ్ళీ ఇంకో అప్పు చేసి మళ్ళీ ఇంకా వడ్డీలు కట్టి మళ్ళీ అది పెంచుకుంటూ అలాగే ఉండి మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ లేక ఇవన్నీ ఎక్కడో అసలు ముందు అది తీసేస్తే అయిపోద్ది అనే ఫీల్. అంటే నీకు రూపాయి విలువ బాగా తెలుసు. రూపాయి కష్టం, పక్కింట్లో కాఫీ పొడి, ఎదురింట్లో కందిపప్పు, 100 రూపాయల నోటు తీసుకురావటం. ఇంటికి వెళ్ళి టీవీ చూడాలన్నా ఎక్కడో దూరం ఒక ఇంటికి వెళ్ళి కూర్చొని చూడాలి. వాళ్ళు మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఈ టైంలో లేవచ్చా, ఏమో మంచి సినిమా అది మిస్ అవుతున్నామేమో, ఇవన్నీ అనుభవించిన వాళ్ళు ఏడ ఒక టైంలో సాయంత్రం పూట ఈరోజు రాత్రి 9 గంటలకి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అని చెప్పి వస్తుంది. అప్పట్లో పేపర్లోనే వచ్చేది. వస్తుంది రాత్రి 9 గంటలకు అంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారు, ఆ టైంలో వాళ్ళు పడుకునే టైము, భోజనం చేసే టైము, మనం వెళ్ళి కూర్చుంటే గిల్ట్గా ఉంటుందేమో, ఇలాంటివన్నీ చూసి వచ్చిన వాళ్ళు. నేను కూడా చూసాను. మా ఎదురింట్లో ఉండేది టీవీ, రామాయణాలు, మహాభారతాలు ఇట్లా కిటికీల నుంచి చూసేవాళ్ళం. నువ్వు చెప్తుంటే మెమరీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చూసి వచ్చిన మీరు ఒక జాబ్ తర్వాత నాకు తెలిసిన నా ఫ్రెండ్ అనిల్ కడియాల, ప్రవీణ కడియాల వాళ్ళు నీ వికీపీడియాలో కానీ ఎక్కడ కూడా ఇవన్నీ రావు. ఎందుకంటే ఒక బ్రీఫ్గా రాస్తారు కానీ హూ ఇస్ అదే అనేది. ఆ టైంలో వీళ్ళు అనిల్ కడియాల వాళ్ళు ఎలా పరిచయం, అసలు అక్కడికి ఎలా వచ్చావు నువ్వు?
అదే అన్న యాక్చువల్గా ఏదో వాళ్ళది ఏదో షో రన్ అవుతుంది జనరల్గా. అవును. కిక్ అని ఒక కిక్ కిక్ అని ఒక షో రన్ అవుతుంటే అందులో ఓన్లీ స్టూడెంట్స్ పార్టిసిపేట్. అవును, కరెక్ట్. ప్రదీప్ యాంకర్. ప్రదీప్ అన్న యాంకర్. ఫస్ట్ టైం నేను అక్కడ దానికి వెళ్ళానన్న. అట్లా స్టూడెంట్స్ లాగా అందరూ వెళ్తున్నారు కదా అని మనము ట్రై చేసాం. ఆ గేమ్ షోలో ఎక్కడో తెలియకుండా మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తూ నేను మాట్లాడడం అది జరిగింది. అది కొంచెం వాళ్ళు గమనించారు, ఇతను యాక్టివ్గా ఉన్నాడని. అలా ఫస్ట్ పరిచయం స్టార్ట్ అయింది. ఆ టైంకి అక్కడ పనిచేస్తున్న గణేష్ గారని ఒక రైటర్ ఉన్నారు. గణేష్, ఆ రైటర్ త్రూ ఆయన ఇంకొకరు నాకు పరిచయం చేశాడు, భార్గవ్ అని ఇంకొక రైటర్. అలా వాళ్ళతో కూర్చొని వాళ్ళు అప్పుడు ఏదో ఒక సీరియల్ చేయాలనుకుంటే, దానికి కామెడీ సీరియల్ ఒకటి చేయాలనుకుంటే దానికి నేను కూడా కూర్చొని ఏవో 4 డైలాగులు అందించడం, అవి అట్లా వాళ్ళతో జర్నీ స్టార్ట్. ఆ టైంలో ఒక 2-3 నెలలు ఏదో ఎంప్లాయీ లాగా ఉన్నావేమో. అంతే, ఏం లేదు. వాళ్ళది ఒక తడాకా అని ఒక ప్రోగ్రామ్ జరిగేది. దానికి ఆ భార్గవ్ అని అతను స్క్రిప్ట్ రాస్తుంటే నేను కూడా నా వంతు ఏదో 2 డైలాగులు అందించేవాడు అనమాట. ఇది చేస్తూనే మధ్యలో మేమేదో ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో చేస్తే దాని త్రూ అదిరే అభి అన్న మెసేజ్ పెట్టడం, అలా అక్కడి నుంచి రూట్ మారింది. ఈ అదిరే అభి ఏంటి, ఎప్పుడు స్కిట్స్లో నన్నేసేసాడు అంటారు. అది జనరల్గా కామెడీ పర్పస్ మనం కౌంటర్ చేస్తాం. కానీ విచిత్రం ఏంటంటే నేను ఆ రోజు అక్కడే ఉన్నా. అదే నేను షాక్ అయ్యా ఇప్పుడు మీరు చెప్తుంటే. అసలు ఆ ఫోటోలో చూడండి నేను ఎంత సన్నగా ఉన్నాను. మళ్ళీ నన్ను నేను చూసుకుంటే ఏంటి ఇలా అయిపోయాను. ఏం లేదు, ఇప్పుడు కూడా బాగున్నా. అప్పుడు అంటే ఎవర్రా ఈ అబ్బాయి వెరైటీకి భలే మాట్లాడుతున్నాడు అనుకుని నేను అల్లు అడిగా. భలే టాలెంటెడ్, బాగా రాస్తాడు అని చెప్పేసి అంటే నేను షాక్ అయిపోయా. సరే, నీ మెమరీ ఇది, నీకు గుర్తు 2014-15లో, ఇది 15లో. అవును, ఇది 15లో. అప్పుడప్పుడే 14 ఎండింగ్లోనే మనం అది ఎండింగ్, అది కరెక్ట్. ఆ పక్కన ఒక స్టూడెంట్ లాగా లేనమాట. కానీ దీని ఎండ్లోకి వచ్చేళ్ళకే అవినాష్ కూడా వచ్చాడు. మరి ఎందుకు? అది జబర్దస్త్లో ఉంటాడు కదా. అవునవునా. వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అప్పటికి? ఒకసారి స్టూడెంట్స్తో చేశారన్న, ఇంకోసారి 2 సెలబ్రిటీలు 2 స్టూడెంట్స్ అలా పెట్టి కూడా చేశారు. అలా పెట్టినప్పుడు అప్పటికి అవినాష్ మా టీవీలో 2-3 ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. కేవు కేక సంథింగ్ సుమగారిది ఇలాంటి. ఇప్పుడు నాకు అప్పటి నుంచి చూసిన అది ఇది ఈరోజు చూస్తున్న అదికి నేను అందుకే అన్ని లక్షల రేట్లు అన్నాను. ఎందుకన్నానంటే అప్పుడు నథింగ్, నువ్వు జీరో కూడా మనం ఎవరో నువ్వు చెప్పిన ఒక సింగిల్ డైలాగ్ వస్తుందో రాదో అనే టైపు, అంతేనా? అని గణేష్ గుర్తించాడంట మొత్తానికి నిన్ను. ఎక్కడో తెలియకుండా గణేష్ ఉండేవాడు అగ్నిలోతో. మేము ఈ దుబాయ్లు గామా అవార్డ్స్ వెళ్ళినప్పుడు కూడా గణేష్ రైటర్గా ఉండేవాడు. ఈవెన్ అనిల్ గారు, ప్రవీణ గారు ఇద్దరు బేసిక్గా ఈటీవీ మెయిన్ హెడ్స్ని కలవాలంటే వాళ్ళు మాత్రమే వెళ్తారు, కింద పర్సన్స్ ఎవరు వెళ్ళరు. నేను స్క్రిప్ట్ చెప్పే విధానం వాళ్ళకి నచ్చి డైరెక్ట్గా నన్నే తీసుకెళ్ళి ఈటీవీ హెడ్స్తో కూర్చోబెట్టిగా. అప్పటికి నేను జబర్దస్త్ ఇవేమి నాకు తెలియదు. బాపినేడు గారు, మూర్తి గారు, ఇంకా పర్సన్స్ కొంతమంది ఉంటాయి. వాళ్ళందరి ముందు నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సూపర్. ఈవెన్ వాళ్ళు కూడా నేను చెప్పేదాన్ని బట్టి చాలా బాగా నేరేట్ చేస్తాను అమ్మా నువ్వు అని చెప్పి అప్పట్లోనే అదైతే ఫస్ట్ వీళ్ళు. అంటే ఎంతోమంది మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ ట్రావెల్ ఉంటేనే ఇక్కడ దాకా మనకి అంటే మొదటి సక్సెస్. వన్స్ సక్సెస్ యూ గెట్ ఆటోమేటికల్లీ మీకు తెలిసిపోతుంది అది ఎంత ఎవరెస్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. మనం చేయాల్సిందంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదైతే చేశారో అది మళ్ళీ మనకి టైం కుదిరినప్పుడల్లా చెప్పుకోవాలన్నదే ఈ సందర్భం వచ్చింది. నాకు తెలిసి నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేశాను కానీ ఎవరికి అసలు ప్రవీణ గారు, అనిల్ గారి టాపిక్ ఎవరో నాకు ఆ క్వశ్చన్ తీసుకురాలేదు, అది షేర్ చేసుకునే ఇది రాలేదు. వాళ్ళతో చెప్పుకున్నాను కానీ వాళ్ళు కలిసినప్పుడు ఇలా ఇంటర్వ్యూలో చెప్పడం అయితే లేదు. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు 2003 నుంచి నాకు పరిచయం. ఇంకా ఎంత క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ అంటే అంత ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత ఎదిగినా సరే మనల్ని ఎప్పుడు వేరేగా చూడరు. అంటే వాళ్ళకి తెలుసు మనుషుల విలువ, టాలెంట్ విలువ తెలుసు. అందుకని నేను వాళ్ళ పేరు తీసుకొచ్చాను. ఎస్పెషల్ అది వాళ్ళ ప్రోగ్రాం కాబట్టి. ప్రదీప్ ఇంక మన అప్పట్లో ఆ రోజుల్లో ప్రదీప్ అసలు అక్కడ సూపర్ స్టార్ అనమాట. నేను మనోడికి కూడా ఒకసారి తీసి చూపించా, మనోడు షాక్ అయ్యాడు. అప్పటికి ఇది మనోడికి కూడా తెలియదు. తర్వాత నేను హైపరాది అయిన తర్వాత ప్రదీప్కి ఒకసారి డీలో మేమిద్దరం చేస్తున్నప్పుడు అప్పుడు చూపించా. యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూసావన్నా ఇది నేనే అంటే ఓవర్ నువ్వారా బాబు అని ఈ ప్రోగ్రామ్ చూపించావా? వెరీ నైస్. అవును కదా, అప్పుడు నువ్వు
నువ్వు ఎంతోమంది వేల మంది స్టూడెంట్స్ వస్తూ ఉండేవాడు. అసలు ఆ ప్రోగ్రామ్కి అయితే బస్సులు పెట్టి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. నాయన బాబు ఇదేం ప్రోగ్రామ్ నాయన, ఎంత ఓపిక మీకు అనుకునేవాడిని. వెరీ నైస్. సరే ఇంకా పక్కన పెడదాం. ఆ ఎపిసోడ్ కావాలని నాకు మాత్రమే తెలుసు కాబట్టి అది అడుగుదాం అనుకున్నాను. వాళ్ళకి అంటే ఆది మర్చిపోలేదు, శివ మర్చిపోలేదని చెప్దాం అనుకున్నాను. అయిపోయింది. జబర్దస్త్ ఎంట్రీ దగ్గర అసలు అదిరే అభి ఏంటి, అదిరే అభి ఎందుకు ఆ పంచులు వేస్తూ ఉంటాడు నీ గురించి? అదేనా, అది జనరల్గా సరదాగా ఆ టైంకి అంటే గురుగారు అంటూ ఆయన దగ్గర కంటెస్టెంట్గా ఉండి మనం టీం లీడర్ అయ్యాం కదా, అలాంటి దానికి ఆ సెటప్కి కౌంటర్లు పడితే బాగుంటుంది యాక్చువల్లీ. అది ఇద్దరం అనుకుని చేసేవి, అదేమి ఏదో మనసులో పెట్టుకొని వేసే కౌంటర్లు కాదు. ఇద్దరం అన్న ఇలా అంటే ఇది పేలుతుంది కానీ మీరిద్దరు అనుకున్నా కూడా అది కొంచెం చూసి మనకు చూసేవాడు కదే అనిపించాలి. వాడు అప్పుడే ఎంజాయ్ చేయగలడు కూడా. చేయగలరు. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు. నేను కూడా ఈ కరోనా టైంలో చూసినప్పుడు అదిరా అభి తీసుకొచ్చాడు ఇతన్ని అని అనుకున్నాను, తెలియదు. అప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా ఇలా సటైరికల్గా మాట్లాడతా ఇదేంటి నువ్వు అదిరా అభి నిందో మోసం చేసావా అని అన్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది? నేను జనరల్గా బయట వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే కామెడీగానే తీసుకుంటారన్న. ఎక్కడైనా అలా అంటే వాళ్ళకి ఆన్సర్ చెప్తాం అంతే తప్ప అది కామెడీ అండి అని చెప్తాం తప్ప ఇంకా అంతకు మించి మనం ఏమన్నా. కానీ ఈ టీమ్ లీడర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ టీమ్ లీడర్ అనే దానికి అంత ప్రయారిటీ ఉంటుందా? అంతే అన్న. ఎందుకంటే ఆ టీంని మొత్తం ప్రాక్టీస్ చేసే దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి టోటల్గా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయిపోయేంత వరకు ప్రెజర్ ఫస్ట్ టీమ్ లీడర్కే ఉంటుంది అన్న. ప్రెజర్ కంపల్సరీ ప్రెజర్ ఉంటుంది అన్న. ఒక స్కిట్ మనం ఇంకా కొంచెం పేరు తెచ్చుకున్నోడి ప్రెజర్ ఇంకా వేరు ఉంటుంది అన్న. వాళ్ళు ప్రతి స్కిట్ ఆ రేంజ్లోనే చేయాలి, రీచ్ అవ్వాలి, మళ్ళీ ఆ రేంజ్లోనే చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయించుకోవాలి. ఎవరు డైలాగ్ మర్చిపోకూడదు. అంటే ఒక డైలాగ్ ఎవడైనా మర్చిపోయి అటు ఇటు ఆలోచించినా మనం ఫన్ అయితే చేయగలుగుతాం, కానీ టోటల్ మార్క్స్ ఇచ్చే టైంకి వాళ్ళు అక్కడ మర్చిపోయారు కదా అన్న ఇదితో మార్క్స్ ఇవ్వరు. కానీ ఎంత కష్టం అంటే నువ్వు చేసే పని కొంచెం రైటింగ్ మీద ఐడియా ఉన్న బట్టి మాట్లాడుతున్నావు. అవతల స్క్రిప్ట్ మర్చిపోతే దాన్ని మళ్ళీ నువ్వు ఫట్మని మార్చేయాలి. ఆ సెకండ్ మార్చేసి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసే ఒక టాలెంట్ ఉంది చూసావా, హ్యాట్స్ ఆఫ్ టు యు అది. ఎందుకంటే ఎన్ని వందల సార్లు వాడు అవతల రే డైలాగ్ ఇదిరా నేను ఇచ్చిన డైలాగ్ అని చెప్పి నువ్వు వాళ్ళతో రియాక్ట్ అయ్యే విధానం, అరే ఇది నిజంగా డైలాగ్లో లేదా, నిజంగా ఉందా అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు చూసేవాడికి ఫ్లో వెళ్ళిపోతుంది, కానీ యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ కానీ కొంచెం టిపికల్గా చూసేవాడికి కొంచెం కాంటెంట్ మీద నాలెడ్జ్ ఉన్నోడికి అర్థమైపోతుంది, అమ్మా ఇది అది ఎలా మేనేజ్ చేశాడో చూడని. సరే ఈ మేనేజ్మెంట్ అంతా ఓకే, కానీ వాట్ ఈస్ అనసూయ విత్ అది? అంతే అన్న. ఆవిడతో మంచి ఆ స్కిట్స్లో మంచి ర్యాప్ ఉందన్న. అంటే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా కౌంటర్ వేసినప్పుడు ఈవెన్ నాగబాబు గారు, రోజా గారితో పాటు ఆవిడ నవ్వు కూడా చాలా బాగుంటుంది, బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. అంటే షీఈ్ ఇన్వాల్వింగ్, షీఈ్ ఒక యాంకర్ కాబట్టి, అంటే అదిగాక తెలుగు మీద బాగా పట్టుంది కాబట్టి ఆవిడకి ప్రతి డైలాగు అర్థమయ్యేది, ఆ రేంజ్లో ఎంజాయ్ చేసేది. అందుకని ఆవిడకి ఆ ఇంటరాక్షన్ బాగుంది కాబట్టి నేను కూడా ఆ కౌంటర్స్ రాసుకునేవాడిని అనసూయ రిలేటెడ్ ఫస్ట్ పేపర్ మీద రాసుకున్న తర్వాత ఆవిడకి వెళ్ళి చెప్తే చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. నాతో పాటు అది ఈరోజు ఏం డైలాగ్ రాసావు, నాకు ఎప్పుడైనా పొరపాటున ఒక స్కిట్లో ఒక డైలాగ్ ఏదైనా ఏంటి ఈరోజు నా డైలాగ్ లేదేంటి అని ఇంత ఇదిగా ఉండేది అనమాట. అదే అంటే అమ్మాయిలో కూడా ఆ స్పోర్టివ్నెస్ ఉంటాం, ఎక్కడికెక్కడ పికప్ అవ్వాలి, ఇది భలే వెళ్తుంది జనాల్లోకి రీచ్ అవుతుంది అనేది పట్టుకున్నాక దాని నుంచి ఇంకా ఎక్కువ చేసి డాన్సులు చేయటం బాగా వెళ్ళేవి మా స్కిట్స్. నేను అనసూయ కాంబినేషన్ లో చేసిన స్కిట్స్ మంచి వ్యూవర్షిప్ ఉండేవి. అసలు మామూలు వ్యూవర్షిప్ అన్ని మిలియన్స్. స్కిట్ జస్ట్ ఏం లేదు, నేను ఇలా తల కట్టుకొని అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ సాంగ్ చేస్తూ బెడ్ మీద నుంచి నేను పడిపోతుంటే ఆవిడ వచ్చి గ్లాస్ వాటర్ ఇస్తుంది, పడతారేమో అనుకున్నా అంటది, నాకా అంటాను అదే అని. ఆ ఒక్క డైలాగ్ ప్రోమో అది 45 మిలియన్ చూసారండి, ఆ ఒక్క స్కిట్ 45 మిలియన్. జస్ట్ ఆ స్కిట్. అది ఎంత మనీ ఎర్న్ చేస్తుందో తెలుసా, 45 మిలియన్ అంటే. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ పక్కన పెట్టి అబౌవ్ 3 మిలియన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ చేసేవాళ్ళ? అలా ఉండదండి, మనకు మాట్లాడుకున్న పేమెంటే ఉంటుంది. జనరల్గా ఆ ఫ్లోలో ఇంకా మనం సాధించే కొద్ది పేమెంట్లు పెరుగుతూ ఉంటాయి. అది ఓకే. ఇప్పుడు సినిమా తీస్తాం, ఓకే, సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్ అనూహ్యమైన విజయం సాధిస్తారు. ఒక మన మారుతి గారికి ఒక జాగ్వర్ కారు, ఒక సాయి రాజేష్ గారికి ఒక బెంజ్ కారు, ఇలా ఇస్తూ ఉంటారు కదా.
మీ దగ్గర అట్లాంటి తాయిలాలు ఇచ్చిన సందర్భాలు ఏం లేవా? అలా తాయిలాలు ఇవ్వాల్సి వస్తే నేను చేసిన 500 స్కిట్లకి ఇవ్వాలన్న, ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని 10 మిలియన్ 6 మిలియన్ పైనే ఉంటాయి. ఉంటాయి. అలాంటిది పెట్టుకుంటే ప్రతిసారి ఇవ్వాల్సి వస్తుంది నార్మల్గా. కానీ నేను అనుకుంటాను ఒక్క జబర్దస్త్ వల్ల ఇంకొక 15 షోలు చేసుకుంటుంది ఒక ఛానల్. అంటే అంత సంపద ఒక దగ్గర వచ్చి దాన్ని డివైడ్ చేసి మిగతా అన్నిటిని ఒక మార్కెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఛానల్ ఎంత చేసుకుంటుంది అనేది పక్కన పెడితే ఆ షో వల్ల చాలా మంది ఎదిగారన్న, అదైతే షూర్ షాట్. ఛానల్ ఎంత చేసుకుంటుంది అవన్నీ మనకి అసలు ఆ థాట్ కూడా రాదన్న మాకు. ఎందుకంటే కొన్ని వందల మంది ఇది కనపడేవాళ్ళు, కొన్ని వేల మంది వెనక కనపడకుండా వీళ్ళందరూ డెవలప్ అయ్యారన్న. ఒక ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, వాళ్ళ ఫ్యామిలీలు సెటిల్ అయినా, ఇంతమంది బయట ఇంతమంది ఆదరణ పొందిన వీటన్నిటికీ రీజన్ మల్లెమాల, ఈటీవీ, ఈ రెండు అన్న. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్యంగా అబ్బా, ఆయన ఇనిషియేషన్ లేకపోతే అస్సలు ఎవరు ఏదన్నా బయట ఎప్పుడైనా మేము పొరపాటున ఏదన్నా అంత ఫ్లోలో కౌంటర్లు ఏవో పడుతుంటాయి, అవతలోడు ఎవడో మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు కూడా పెడుతుంటారు. కానీ ఆ టాపిక్ మా దాకా రానివ్వరు. ఆయనే కోర్టు, శ్యాంప్రసాద్ రెడ్డి గారే కోర్టు త్రూ అది సాల్వ్ చేసేస్తారు. అలా మా జబర్దస్త్ రిలేటెడ్ అప్పుడప్పుడు చాలా వాటి మీద కేసులు పడ్డా ఇది కూడా దాదాపు 30 పైన కేసులు, 30 పైన ఏం లేదు, చిన్న చిన్న ఆడు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టేస్తాడు. అవన్నీ ఈవెన్ మా దాకా అసలు ఇలా అయ్యింది అన్న విషయం ఎప్పుడో అన్నీ అయిపోయిన తర్వాత మాకు తెలిసింది, కానీ మా దాకా రానివ్వకుండా. ఎందుకంటే ఇది వీళ్ళ దాకా వస్తే వాళ్ళు ఏదో స్కిట్ చేసుకోవడం ఫ్లో పోతుంది మొత్తం ఆయనే సాల్వ్ చేసేవాడు అన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సూపర్. ఇంకెలాగో రామోజీరావు గారి సపోర్ట్తో అసలు చాలా ఈజీగా అసలు మా దాకా ఏది అంత బాగా చూసుకుంటారన్న. ఈవెన్ పేమెంట్స్ కూడా నీకు షెడ్యూల్ అయిపోయిన వెంటనే ఎవడ పేమెంట్ వాడు నువ్వు మర్చిపోయినా అకౌంట్లో పడిపోతాయి. అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు. అదే అంత బ్యాంక్ లాగానే ఉంటుంది. చాలా చోట్ల పేమెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అవును, ఏమంటే చేసాం ఇంకా రాలేదు ఏంటంటే ఫోన్లు కూడా చేస్తుంటారు. కానీ మరి నాకు ఎందుకు ఇప్పుడు కొంతమంది ఎప్పుడైతే జబర్దస్త్ నుంచి వచ్చారో బయటికి, జబర్దస్త్ చేస్తున్నారా లేకపోతే చేయట్లేదా పక్కన పెడితే, బయటకు వచ్చినాక మాకు అక్కడ పేమెంట్లు ఎంత తక్కువ ఉంటాయి, ఏడుకొండలని అతను ఇట్లా చేస్తాడని ఇలా రకరకాలుగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికో లేకపోతే దాని ద్వారా వాళ్ళు ఫేమస్ అవడానికో చాలామంది ఉన్నారు. అది ఎక్కడో పర్సన్కి మధ్య ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తీసుకొచ్చి కంపెనీ మీద రుద్దే ప్రయత్నం చేశారన్న, అంతే తప్ప ఎక్కడ కూడా కంపెనీ రిలేటెడ్ కానీ. 500 స్కిట్లు చేసిన ఆదికి మరి ఇప్పుడు ఆ చేసిన వాళ్ళు ఎవరు ఆది అంతలో 10% కూడా కాదు. నేను పర్సంటేజ్లు కూడా నేను చెప్తున్నానంటే ధైర్యం ఉంది. ఎందుకంటే ఐ నో ద కెపాసిటీ, క్యాలిబర్, ఇక్కడంతా అకౌంటబిలిటీ, నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ప్రకారమే ఏదైనా మాట్లాడుకుంటాం మనం. ఈ టైంలో ఇంత చేస్తున్న ఆదికి ఎవరి మీద పర్సనల్గా గొడవలు రాలేదా? నాకు అస్సలు అలాంటి ఇష్యూలు ఏమన్నా ఉన్నా నేను బేసిక్గా ఆ గొడవలు అనే వాటిని ఎక్కువ ఎంటర్టైన్. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎవరితో అయినా ఒక చిన్న ఇష్యూ అయినా ఆ తర్వాత రోజు లేకపోతే ఆ రోజు సాయంత్రానికో మ్యాక్సిమం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, జబర్దస్త్ అనే పేరు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆది అంటేనే జబర్దస్త్ అనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఉంది అఫ్ కోర్స్ ఉండేవాళ్ళకి వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటారు, కాదంటారా నేను చెప్పేది? ఆ ముగ్గురు పేర్లు కూడా వస్తుంది తప్పని. ఆది అలా ఫేడ్ అవుట్ అవగానే నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చేళ్ళకి మరో ముగ్గురు, గెటప్ సీను, రామ్ ప్రసాద్, సుధీర్. వీళ్ళ ముగ్గురితో ఎలా ఉంటుంది మీ ప్రయాణం? నాకు చాలా క్లోజ్ అన్న ముగ్గురు. నేను ముగ్గురితో చాలా ట్రావెల్ అయ్యాం. మేమందరం ఒకే చోట కలిసి పార్టీలు చేసుకున్నాయి కానీ, కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాయి కానీ చాలా ఉన్నాయి. చాలా మంచి ఫ్రెండ్స్ నాకైతే. నేను యాక్చువల్గా ముగ్గురిని అన్న అని పిలుస్తా. నాకు బాగా క్లోజ్ అనమాట. ఇప్పుడైతే ఇంకా రామ్ ప్రసాద్ అన్న నేనైతే ఇంకా బాగా క్లోజ్. శ్రీదేవి డ్రామా కంపెనీ త్రూ మేమిద్దరం ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. కానీ మీలో మీకు అసలు గొడవలే రావా? అస్సలు ఎప్పుడు లేదన్న. వాళ్ళ స్కిట్ జరిగేటప్పుడు నేను వాళ్ళ దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి, వాళ్ళు నా దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి. పరస్పరం మనకు ఆ స్కిట్కి అవసరం ఉంది అనుకుంటే మేమందరం కలిసి చేసిన స్కిట్లు చాలా ఉన్నాయి. ఈవెన్ డీలో నేను సుధీర్ కాంబినేషన్లో రెండు సీజన్లు కూడా చేసాం. చాలా బాగా, అంటే స్టిల్ ఇప్పటికీ ఆ రీల్సే వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ స్కిట్స్ చేసాం. ఇంకా శ్రీనన్న నేను కాంబినేషన్లో ఒక షో చేసాం, సినిమా చూపిస్తాం మామ. ఇప్పుడు రామ్ ప్రసాద్ బ్రదరు నేను ఇద్దరం శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాం. అలా వాళ్ళతో నాకు విడివిడిగా కూడా వాళ్ళు నాతో కలిసి చేసిన షోలు ఉన్నాయి. ఇలా ముగ్గురులో హూ ఇస్ ద
టాలెంట్ పరంగా లెక్కేస్తే ముగ్గురులో అసలు ఎవరెవరిలో ఏం టాలెంట్ అధికంగా మీకు ఒక్కొక్కరిలో ఇష్టం? ఒక్కొక్కటి ఉందన్న స్పెషల్ టాలెంట్ నిజమే. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు. ఇప్పుడు రాంప్రసాద్ అన్న తీసుకుంటే మనోడు రైటర్ కమ్ నాలాగా రైటర్ కమ్ ఇది కాబట్టి ఎంత కాదనుకున్నా వాళ్ళ సక్సెస్ లో ఇతని పాత్ర కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ఆలోచించి చెప్పు మళ్ళీ. కంపల్సరీ నేను షూర్ షాట్ వాళ్ళ ముందనే చెప్పేస్తా. వాళ్ళ ముగ్గురు సక్సెస్ లో రాంప్రసాద్ అనే అతనిది కొంచెం ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే మనోడు ఇప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు రాయాలి, మళ్ళీ సుధీర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కౌంటర్స్ రాస్తే సరిపోద్ది, మళ్ళీ గెటప్ సీన్ అన్న బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డ్రామా రాయాలి, మళ్ళీ మనోడికి తగ్గట్టు అది ఒక ఫ్లో. ఇప్పుడు నాది ఉందంటే నాది వన్ సైడ్ వారు. అసలు మర్చిపోయా నేను, నువ్వు సెలెక్ట్ చేసుకునే ఆ పర్సన్స్ నీ పక్కన ఉన్నవాళ్ళు నేను అనుకుంటాను ఒక్కోసారి వాళ్ళు కూడా చాలా హిలేరియస్. నువ్వెంత చేస్తావో, నీ డైలాగులు ఎంత బాగుంటాయో, వాళ్ళ రియాక్షన్స్ ఎస్పెషల్లీ నాకు ఆయన పేరు రైజింగ్ రాజు. వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చే వాళ్ళని, వాళ్ళు ఏంటి అసలుకి? నాకు ఎప్పుడైతే నేను అభి అన్న దాంట్లో సెకండ్ కంటెస్టెంట్గా చేస్తున్నానో నాకు కొంత ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగా చేసుకోరా తర్వాత నువ్వు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఉంది అన్నప్పటి నుంచి నేను కొంచెం ఎతుకులాట ప్రారంభించాను, నాకు ఎవరెవరు కరెక్ట్ అవుతారని. అప్పుడు ఈయన రాజుగారేమో చంటి అన్న టీంలో చేస్తూ ఉండేవాడు. నాకు కొంచెం ఆయన నాకు ఒక అలాంటి పర్సన్ కావాలి, ఇంకొకరు అట్లా వెతుక్కొని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. మీ అన్నీ కూడా విపరీతమైన సర్కాస్టిక్, విపరీతమైన సెటైర్ ఉంటుంది. అది ఇదంతా ఎక్కడి నుంచి చూసారు మీరు? నాకు త్రివిక్రమ్ గారు అతడు సినిమాలో బ్రహ్మానందం గారి ఎంట్రీ ఉంటుంది. అవును, వచ్చిన దగ్గర నుంచి ఉన్న 10 నిమిషాలు దడదలాడించి వెళ్ళిపోతాడు అంతే. నాకు ఆ ఫ్లో బాగా ఇష్టం. నాకు అదే ఇన్స్పిరేషన్. మనకిచ్చే టైం స్కిట్ టైం 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు నేను ఎందుకు ఏదో కథ చెప్పాలి, ఏదో డ్రామా చేయాలి, ఎందుకు ఇవన్నీ? నాకు 10 నిమిషాలు ఇచ్చారు, నేను దడదలాడించి వెళ్ళిపోతాను. అక్కడున్న అట్మాస్ఫియర్ ప్రతి ఒక్కదాన్ని వాడుతావు. రోజా గారు, నాగబాబు గారు, అనసూయ గారు, ఆ ఉన్న మీ కంటెస్టెంట్లు, నువ్వు చెప్పాలనుకున్న 5 నిమిషాల కంటెంట్. అంతే. అంటే నీ దగ్గర ఇంత కంటెంట్ ఉంటే దాని చుట్టూ నువ్వు ఆ క్యారెక్టర్స్ నల్లుకొని అంతే ఆ రోజుకి అది అనగానే మేడం మిమ్మల్ని కదండి అని చేసేస్తావు. ఈ గొడవలో ఇప్పుడు మీకు చాలామంది గొడవలు పడుతుంటారు, చాలా పెద్ద గొడవలే పడుతున్నారు. నేను చూసా కూడా, ఎందుకంటే చాలామంది ఒక అతను ఫిష్ వండుతాడు, అతని పేరు ఆర్పి. ఈవెన్ ఆర్పి అన్న నాకేమీ అసలు ఎప్పుడు పర్సనల్ ఇష్యూస్ లేవండి. ఎందుకంటే నేను అభి అన్న దగ్గర వర్క్ చేసేటప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ఆర్పి అన్న అనేవాడు మొదటివాడు. చాలా బాగా ఎంకరేజ్ చేశాడు నన్ను. అరే నువ్వు టీమ్ లీడర్ అవ్వాలరా, నీ టాలెంట్ మామూలు టాలెంట్ కాదురా అని నన్ను ఫస్ట్ టైం బయట ఈవెంట్కి తీసుకెళ్ళింది కూడా అతనే. ఇప్పుడు మీరు ఇతనితో అభినయ్ దగ్గర చేసినప్పుడు అసిస్టెంట్గా ఉండేవాళ్ళ పక్కన స్కిట్లో డైలాగ్ ఉండేదా? ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 15-20 స్కిట్లు నోడేలాగా ఎక్కడ నుంచోవడం దిగటం, ఒక వెనక ఉండడం, ఏదో పర్పస్ ఉండడం, నుంచోవడం, ఏదో రకంగా వెనక ముందో కనిపించాలి. కనిపించి ఊళ్ళో కనిపిస్తున్నాను టెన్షన్ లేదు, అసలు ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పడానికైనా ఎక్కడొకక్కడ తగిలాడు అన్నట్టు ఉండేవాడిని. ఆ తర్వాత చిన్నగా ఒక డైలాగ్ వాళ్ళ స్కిట్ జరుగుతున్నప్పుడు ఏదో నాకు అనిపించిన 2 అందించేవాడిని, అది ఎంజాయ్ చేసేవాళ్ళు. సరే ఈ డైలాగ్ నువ్వే చెప్పనేవాళ్ళు. అలా అది నాకు అర్థం కాదు. ఎక్కడొకక్కడ ఒక బ్రేక్ త్రూ వస్తుంది. పలానా స్కిట్ వల్ల ఆది సప్పని లేచాడు, ఆది అనే పేరు మారుమోగిపోయింది, అరే ఈ పనికి వస్తాడని. ప్రజల సంగతి, ప్రేక్షకుల సంగతి పక్కన పెడదాం, ముందు వీళ్ళు ఓన్ చేసుకునే ఒక ప్రక్రియ ఉంటుంది కదా. నీలో ఉన్న టాలెంట్ని ఫస్ట్ పసిగట్టింది ఎవరు? అమ్మ ఇటు కొట్టేస్తాడు రా అనుకుంది ఎవరు? ఏ స్కిట్ అది? అదే అన్న, మనకి ఎప్పుడైతే అప్పుడు అభి అన్న, ఫనీ అన్న, జీవను, రాము, ఇది ఆర్డర్ అన్న. ఆ లాస్ట్ నేను. ఈ ఆర్డర్లో రాము, జీవన్ అనే వాళ్ళిద్దరూ లేడీ గెటప్స్ చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఫనీ అనే అతను బ్రేక్ ఇచ్చాడు. ఫనీ సినిమాల కోసం ఫనీ అన్న బ్రేక్ ఇవ్వడం వల్ల, వీళ్ళిద్దరూ లేడీ గెటప్లు వేయడం వల్ల, ఫనీ అన్న బ్రేక్ ఇవ్వడం వల్ల తెలియకుండా ఆ ప్లేస్ నాకు వచ్చింది, సెకండ్ ప్లేస్. ఎందుకంటే నేను ఆ డైలాగ్స్ లీడ్ ఇవ్వగలను కాబట్టి ప్రాపర్గా గుర్తుంచుకొని, అప్పటికి వీళ్ళు లేడీ గెటప్ వేస్తున్నారు కాబట్టి అలా చేయడం వల్ల ఆ సెకండ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడో తెలియకుండా
అభి అన్నది నాది కాంబినేషన్లో బాగా నడిచేదన్న. ఎప్పుడైతే నేను సెకండ్కి వచ్చానో అప్పటి నుంచి కొంచెం మంచి స్కిట్లు చాలా పడ్డాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అప్పుడు అనిపించింది ఇమీడియట్ గా టీమ్ లీడర్ అయిపోయాయి. ఇమీడియట్ పెద్ద గ్యాప్. సెకండ్ లీడ్ వచ్చిన 12 స్కిట్లకి టీమ్ లీడర్ అయిపోయాయి. 12 స్కిట్లు అంతే. అప్పుడు నీ రెమ్యునరేషన్ ఎంత? స్టార్టింగ్లో తక్కువ అమౌంట్ అన్న. లేదు చెప్పాలి, నాకు తెలిసిన నెంబర్ అందుకని. లేదు అసలు అమౌంట్స్ అనేది అక్కడ రిలేటెడ్ అయినా ఇక్కడైనా మనం అంతే డిస్కస్ చేసుకోకూడదని. స్టార్టింగ్ లో తక్కువ ఉండేదన్న. నాకు ఆ రెమ్యునరేషన్ తెలిసి నేను షాక్ అయిపోయా. అది గొడ్డు చాకరీ చేస్తున్నారు కదా. లేదు నేను కూడా జర్నలిస్ట్నే, నాకు తెలుసు అక్కడ జరిగినాయి. అస్సలు అంటే మనకు ఆ టైంకి అయితే ఆ ఫీలింగ్ ఉండేది కాదన్న. ముందు ఏదో ఒకటి దొరికింది, అది చాలా ఎక్కువ అనే ఫీలింగ్లోనే ఉండేవాళ్ళం అన్న. వన్స్ నేను ఎదిగే కొద్దీ నా రెమ్యునరేషన్ నిజంగానే మిగతా అందరికంటే కూడా చాలా ఎక్కువ పెరిగిందన్న. నేను అది కూడా చెప్పగలను. అదే ఇంకా నెంబర్ 1 రెమ్యునరేటర్ మీరు. రెమ్యునరేషన్ పరంగా మన ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళతో పాటు అందరం ఒక. లేదు ఆ బ్యాచ్ అందరికంటే కూడా నీకే ఫస్ట్ ఎక్కువ రెమ్యునరేషన్ అని నాకు తెలుసు. అది ఒక టైం అలా నడిచిందన్న. ఎందుకు దాన్ని ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు? అంటే జనరల్గా అక్కడ ఇంకా నా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా వస్తుంటారు కదన్న. నా తర్వాత చేసే బ్యాచ్ కూడా వస్తుంటారు. వాళ్ళెవరికి ఈ రెమ్యునరేషన్ అనేవి నేనేం చేశాను, నేనేం తీసుకున్నాను అనేవి అంటే వాళ్ళు ఇచ్చేది ఒక ఇది ఉంటుంది. నేను ఇది చెప్పడం వల్ల అది వేరేలాగా వెళ్ళిపోద్ది. ఓకే, అది అవసరం లేదు నిజంగా, నాకు కూడా అవసరం లేదు. నాకేదో నువ్వు ఇంత చేసావని చెప్పాలని తప్ప నాకు వేరే ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు. నా ఉద్దేశం నీకు అర్థమైంది. అయితే సారీ, ఇప్పుడు మీరు ఎందుకు మానేశారు జబర్దస్త్? అవును, నాకు లేదన్న జబర్దస్త్ చెయ్యాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇంతకంటే నేను గమనించిన తర్వాత కూడా మీరు అసలు వాట్ ఈజ్ అది ఏం చేస్తున్నాడని ఒక రోజంతా కూర్చొని నీ మీద ఒక రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కదా ఇంటర్వ్యూ కోసం కదా, ఒక 5-6 మంత్స్ బ్యాక్ చేసినప్పుడు ఇంత మంచి ప్లాట్ఫామ్ వదులుకొని ఎందుకు పోతున్నాడు అనుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అనాలిసిస్లో వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇలా చేస్తున్న టైంలో నేను ఆలోచించినప్పుడు వేరే మంచి దీనికంటే చాలా ఫార్ బెటర్ ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళారు. కానీ ఎందుకు ఇది రిజిస్టర్ అయినంత మీరు నిజంగా దీనికంటే అక్కడ చాలా బాగా కష్టపడుతున్నారు, దీనికంటే ఇంకా మోర్ ఎనర్జీగా మోర్ క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు. నేను చూశాను కానీ దీనికి వచ్చిన రికగ్నేషన్ రాలేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ సినిమా గురించి అంటే నాకు సినిమా పరంగా సినిమాని కాదు, జబర్దస్త్ లాగానే ఇంకో షోలు చేస్తున్నారు కదా. అవునన్నా, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ప్రజెంట్ చాలా ప్రజెంట్ టాప్ రేటింగ్ షో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను జబర్దస్త్ ఆపటానికి రీజన్ ఏంటంటే అన్న, నేను జబర్దస్త్ చేస్తే ఇంకా ఏమీ చేయలేను అన్న, వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను. ఎందుకంటే అది నా టీం లీడర్గా నేను తీసుకునే ప్రెజర్. ఈవెన్ సినిమాలకు కూడా నేను రేట్ ఇవ్వలేను. నేను ఒక టీం మొత్తాన్ని ఆ వారం అంతా నాదే ప్రెజర్ ఉంటుంది. నేనే రాసుకోవాలి ఫస్ట్ స్క్రిప్ట్, ఆ తర్వాత వాళ్ళందరికీ నేనే ప్రాక్టీస్ చేయించాలి. ఎంత టైం పట్టింది నీకు 10 నిమిషాలు స్క్రిప్ట్ రాయడానికి? 10 నిమిషాల స్క్రిప్ట్ రాయడానికి నాకు 1 డే ఖచ్చితంగా పట్టిద్దాన్ని. ఇప్పుడు ఇంత మనం ఇది ఇచ్చినా కూడా 1 డే కంపల్సరీగా. ఈవెన్ అది రాయాలంటే అన్న మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి ఆ పాయింట్. ఎందుకంటే వాడు ఇప్పుడు అవతలోడు నా ప్రతి డైలాగ్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. నేను ఇప్పుడు మిగతా వాళ్ళు డ్రామా ఉందనుకో అక్కడక్కడ నవ్వించినా చాలు, కానీ నేను ప్రతి డైలాగ్కి నవ్వించాలి. నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఓవరాల్గా 10 minutes. అవును, నువ్వు అంత నేను చేయలేకపోతే కొన్ని 500లో ఒక 50 అన్న అరే అది రేంజ్ కాదే ఇది అని వచ్చినప్పుడు కూడా అనిపించుకోకూడదు అన్న ఇదితో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న. కాబట్టి దాని మీద అంత ఎఫర్ట్ పెట్టాలంటే నేను మిగతా అన్ని మళ్ళీ అందుకని జబర్దస్త్ మానేయడం కదన్నా, గ్యాప్ అంతే. మనం ఆ గ్యాప్ ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇందులో ఇంకేదో చేయొచ్చు అనే డిఫరెంట్ థాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 50 స్కిట్లు 100 స్కిట్లు చేసి మళ్ళీ బ్రేక్. ఆ బ్రేక్ అనేది దానికి చాలా అవసరం అన్న. ఓన్లీ జబర్దస్త్ అంటే అంత బ్రెయిన్ పెట్టాలి కాబట్టి అంతే. ఇకపోతే సినిమా టీవీ మన టాలెంట్కి కొలమానాలు. సినిమాలు టీవీలు నీ దగ్గర నిజంగా విషయం ఉంటే మొదట్లో కొంతమంది ఆపిన, ఆ తర్వాత వన్స్ ఒక దారం తెగిపోతే ఇంక దాన్ని ఆపలేం, ఆ స్పీడ్ వేరే. కానీ రాజకీయాల్లో అణువణువున అది చిన్న స్థాయి అయి ఉండొచ్చు, పెద్ద స్థాయి ఉండొచ్చు, వెళ్ళి అక్కడ నించోడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులన్నీ ఎలా దాటావనేది నాకు
అదే జనరల్గా అన్న చాలామంది అంటారు ఈ టీవీలు చేసే వాళ్ళకి సినిమాలు ఉండవేమో, సినిమా లేకపోతే పాలిటిక్స్లో ఉండేవాళ్ళు టీవీలు మళ్ళీ సినిమాలు చేయలేము ఇలా అంటుంటారు. ఏది చేయాలన్నా మనకు టాలెంట్ ఉండాలన్న, అప్పుడు మనం అన్నీ చేయొచ్చు అన్న, అందులో ఏ డౌట్ లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నిన్ను అసలు ఎప్పుడు ఎందులోనూ ఆపడన్న, నువ్వు అన్నీ ఈక్వల్గా ప్యారల్గా మెయింటైన్ చేస్తూ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా, నా ప్రొఫెషన్ ఆర్టిస్ట్గా 5 సంవత్సరాలు ఉందనుకున్నా, 4 సంవత్సరాల 11 నెలలు నేను నా కుటుంబం కోసమే పనిచేస్తాను. నేను అనుకున్నాను ఒక్క నెల నాకు నచ్చిన నాయకుడి కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. ఆ గ్యాప్ నేను షూటింగ్స్ గ్యాప్ ఇచ్చైనా చేయగలను. అది అది నువ్వు తీసుకున్న నిర్ణయం, నేను తీసుకున్న నిర్ణయం, అది నేను చేయగలను. నేను అంటుంది అది అంటే మనం ఫిక్స్ అయ్యి ఒకటి చేయాలనుకున్నప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నిటికీ ఈక్వల్ టైం కేటాయించవచ్చు, అన్నిట్లో అదే విధంగా ఎదుగుతూ వెళ్ళొచ్చు అనేది నా ఇదన్న, అంతే. సూపర్. పవన్ కళ్యాణ్తో బెస్ట్ ఫేజ్ ఏంటి, బెస్ట్గా నువ్వు గడిపిన క్షణాలు ఏంటి? అంటే జనరల్గా పర్సనల్గా చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన్ని బేసిక్గా ఏమంటాడు అసలుకి? ఎంత పెద్ద హీరో అయినా ఎవరిని చూసినా ఫస్ట్ రోజు మనకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, సెకండ్ రోజు ట్రావెల్ అయ్యే కొద్ది నార్మల్ ఉంటుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే రోజు ఎగ్జైట్మెంట్, ప్రతిరోజు ఉంటుంది అన్న. నువ్వు అది ఎందుకు వస్తుందో తెలియదు. ఇది నమ్మసక్యంగా లేదా? అది ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడుతున్నా చాలా నిజాయితీకి 100కి 100. నేను సీరియస్గా చెప్తున్నాను. చెప్పండి. అయితే నేను ఇప్పుడు నమ్ముతున్నాను, పూర్తిగా చెప్తున్నాను. నేను చాలా మంది ఎలా ఉంటుంది ఒక నిజంగా నువ్వు చెప్పిన దానిలో చాలా లాజిక్ ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడటానికి మనం వెళ్తాం సెకండ్ వస్తాం, దండం పెట్టుకుంటాం, నెట్టేస్తాడే వెళ్ళిపోతాం, అయిపోయిందే అనుకుంటాం. ఒకసారి అవకాశం వచ్చింది, దేవుడి ముందుకు వెళ్తాం, అరే ఉండమని చెప్తారు, 1 నిమిషం ఉన్నాం, 5 నిమిషాలు ఉన్నాం, 10 నిమిషాలు ఉన్నాం. ఎందుకు ఉంటుంది ఎగ్జైట్మెంట్? నువ్వు చెప్పేది ఉంది అంటున్నావు. ఇప్పుడు ఉందన్న, నాకైతే కంపల్సరీ ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు వస్తుందో తెలియదు. సార్ ఈరోజు కలిసా ఉన్నా, వచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ ఇలా ఉన్నాం, వస్తున్నాడంట, ఎందుకు వస్తుందో తెలియదు అన్న. నేను చుట్టుపక్కల వాళ్ళని గమనించాను, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, వాళ్ళకి అదే ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఒక మనిషికి డబ్బు మీద ఆశ లేదన్న. ఈ రోజుల్లో ఎలాంటి వాడైనా మారేది, ఎలాంటి తప్పులైనా జరిగేది డబ్బు చుట్టూ, ఒక్క డబ్బు వల్లే. ఆ వ్యక్తికి ఆ డబ్బు మీద అస్సలు జీరోనా అసలు వద్దు. మరి అలాంటప్పుడు ప్యాకేజీ స్టార్లు అని ఇదని అదని అంటున్నప్పుడు అది అంతకంటే దరిద్రమైన మాట ఇంకొకటి లేదన్న. ఎందుకంటారో తెలియదు కానీ ఆయన అసలు అలాంటి మనిషే కాదు. అరే మనమే చూస్తున్నాం కదన్నా, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి కౌలు రైతులకి, ఈవెన్ పిల్లల అకౌంట్లో దాచిన డబ్బులు కూడా తీసుకెళ్లి కౌలు రైతులకి, వాళ్ళకి అసలు వచ్చినట్టు అలా పెట్టేస్తున్నారు. మీరు ఇండస్ట్రీలో ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళని ఎవరినైనా కనుక్కో. డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే ₹1 కోటి ఫస్ట్ టైము డొనేట్ చేసిన ఫోటో నీకు ఇస్తాను, నా దగ్గర ఉంది. అంటే అంత ఓపెన్ మైండ్ ఉంటాడు ఆయన, అది నాకు తెలుసు. కోర్స్ అది ఓకే, బట్ రాజకీయంగా వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటాయో చూస్తున్నారు. కానీ ఇంత మంచి మనిషి ఆయన నించున్న ప్లేసుల్లో కూడా ఒక వర్గం కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకు 2 చోట్ల కూడా ఓడిపోయాడు? అదే అంటున్నాను. నీ అనాలిసిస్ ఏంటి? ఆ టైంకి డబ్బు అనేది గెలిచుండొచ్చు అన్న, డబ్బు అనేది గెలిచుండొచ్చు. అప్పటికి కళ్యాణ్ గారి మీద అంత అవగాహన కూడా ఇంకా అందరికీ వచ్చి ఉండకపోవచ్చు ఆ టైంకి. అది పార్టీ ఇప్పుడు వచ్చిందంటారు? ఇప్పుడు వచ్చింది కంపల్సరీ జనాలకి ఆ తెలివి వచ్చిందన్న. ఇప్పుడు డబ్బులు పంచినా వాడు డిసైడ్ అయిన వాళ్ళకే ఓటేస్తారు. డబ్బే ఓటు. అది మారిపోయింది, అదైతే కంపల్సరీ మారింది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారని ఆది నోటి నుంచి ఉంటాను. నేనైతే తీసుకున్న వాటిలో మ్యాక్సిమం సీట్లే గెలుస్తారన్న. నేను నెంబర్ చెప్పను కానీ ఖచ్చితంగా మంచి నెంబరే ఉంటుందన్న, అందులో ఏ డౌట్ లేదు. మొత్తానికి ఓపెన్ చేసి అధ్యక్ష అంటారంట? ఖచ్చితంగా అన్న, మంచి సీట్లే ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ ప్లేసుల్లో మామూలుగా ఇండివిజువల్గా జనసేనే చాలా తక్కువ రేంజ్లో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఇండివిజువల్గా జనసేన పోటీ చేసినప్పుడే తక్కువ నంబర్తో ఓడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఒక కూటమిగా ఫామ్ అయ్యి వస్తున్నప్పుడు కరెక్ట్గా ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే మ్యాక్సిమం సీట్స్ వచ్చేస్తాయి, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఆది గారు, మనం ఇప్పుడు మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు
మీ ఇంట్లో వాళ్ళు ఎలాగా రియాక్ట్ అయ్యారు? అది దానికి వాళ్ళేమి అసలు అబ్జెక్షన్ ఏం చెప్పలేదండి. అంటే ఎంట్రీ అని కాదు, కానీ నాకు కళ్యాణ్ గారికి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఏం జరిగినా కానీ సపోర్ట్ చేయడం ఫస్ట్ నుంచి ఉందండి. అలాగే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా వెళ్ళి ఇలా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా అంతే. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసారు మీరు? నేను అంటే మాకు ఫస్ట్ నాగబాబు గారు, మా అందరికీ పరిచయం ఫస్ట్ నాగబాబు గారు కదండి. మాకున్న డౌట్స్ అన్నీ నాగబాబు గారి దగ్గర క్లియర్ చేసుకుంటూ ఉండేవారు. అంటే మేము ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. మా అందరికి చిరంజీవి గారు అందులో ఇలా చేశారు కదండి, అలా ఎలా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇలా ఉంటారు, అలా ఎలా, ఇవన్నీ నాగబాబు గారితో క్లియర్ చేసుకునేవాళ్ళం. ఆ విధంగానే అలా నాగబాబు గారితో కలిసే ఫస్ట్ టైం అందరం కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, అలాగే చిరంజీవి గారిని కలవడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు నాగబాబు గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఒక పక్క మేరు పర్వతం లాంటి చిరంజీవి గారు, ఇంకో పక్క అసలు ఆ స్టార్డమ్, ఇంత స్టార్డమ్ ఉంటుందా అన్నట్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో నాగబాబు గారు, ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు కదా వాళ్ళకు వచ్చిన స్టార్డమ్ చూసి? అస్సలు అండి ఆయన అలా అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఖచ్చితంగా అన్నదమ్ములు ముగ్గురు ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు అనేవి కంపల్సరీగా ఉంటాయి, ఏ కుటుంబంలోనే ఉంటాయి. ఆయన ఆ విధంగా ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. వాళ్ళిద్దరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోడండి. స్టిల్ ఇప్పటికీ కూడా. ఎందుకు ఊరుకుంటాడు అన్నదమ్ములు అయినప్పుడు? అస్సలు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరి కోసం బలి నిలబడతాడండి ఆయన. ఆయనకు సంబంధించినంత వరకు ఆయన ఇప్పుడు జబర్దస్త్ లాంటి షో ద్వారా ఈవెన్ ఎంతమంది సక్సెస్ అవ్వడానికి నాగబాబు గారు, రోజా గారు వాళ్ళిద్దరు నవ్వు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రేంజ్ పర్సన్స్ మనం వేసే జోకులు నవ్వుతున్నారు కాబట్టే ఒక్కొక్కడు హైలైట్ అయ్యాడు. వాళ్ళ డైలాగులు కూడా స్క్రిప్టెడ్ లేదండి, వాళ్ళు స్క్రిప్ట్ వింటూ వాళ్ళకి అలవాటు అయిపోయి వచ్చే డైలాగ్ వచ్చేదే. ఆ మధ్యలో నేను ఒక్కొక్కసారి వాళ్ళేం కూర్చోరు, వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో, అది కరెక్ట్ కాదు కదా. అస్సలు కరెక్ట్ కాదండి. ఈవెన్ ఢీ షో అయినా జబర్దస్త్ అయినా మీరు టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయితే తప్ప రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు షూటింగ్కి వచ్చినా అదే జరుగుతుంది. మీరు ఆ డీలో డ్యాన్స్ చేస్తూ ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయాడంటే ఇంక మర్చిపోయినట్టు వదిలేయడమే, అంతే తప్ప ఆ పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేసి అదేమి ఉండదు. ఎందుకు నేనే ఎంతోమంది హీరోయిన్ తీసుకొచ్చాను మీ షోకి, అప్పుడు మధ్యలో అది చిచి నేను చూసేవాడిని కదా. అంతే ఆడ ఆగిపోతే ఆగిపోయినట్టే, అంతే తప్ప నేను ఒకసారి మళ్ళీ వెళ్ళి చేసుకుని వస్తానండి ఇవి ఉండవు. ఇప్పుడు మరి ఒకవేళ టీం లీడరు వాడికి ఇచ్చిన 10 నిమిషాల స్లాట్ ఇచ్చుకున్నాక అది ఒకవేళ రాకపోతే మరి ఛానల్ ఎలా మెయింటైన్ చేస్తుంది ఆ స్కిట్? అంతే అండి, దాన్ని వాళ్ళు ఎంతవరకు వేసుకోవాలి, కొంచెం యాడ్స్ పెంచుకుంటారు అంతే. అంతేగాని వాడికి మళ్ళీ చేయించి అలాంటివి ఉండదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే విన్ అయినోడికి ఇంత ప్రైజ్ అని ఉంటుంది, అందుకని ఇతనికి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ చేయించి అలాంటిది ఏమి. మళ్ళీ జబర్దస్త్కి వచ్చాం కాబట్టి రేష్మి సుధీర్ అనే టాపిక్ నిజంగా కూడా మొత్తం ఇప్పుడు మీది ఎంత స్కిట్ని కాంటెంట్ పరంగా ఎంజాయ్ చేస్తారో పంచులకి, వాళ్ళిద్దరి కెమిస్ట్రీని కూడా భలే ఎంజాయ్ చేస్తారు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏంటి నిజంగా గొడవ, ప్రేమ? అది బేసిక్గా ఫస్ట్ నుంచి అలాంటి కెమిస్ట్రీ రిలేటెడ్ ఇదిని ఆడియన్ ఫస్ట్ నుంచి, ఈవెన్ ఫస్ట్ రవి లాస్యా ఉండేవారు. వాళ్ళిద్దరిది ఒక టైంలో బాగా క్లిక్ అయిన కాంబినేషన్ వీళ్ళిద్దరి కంటే ముందు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ డీ నుంచి అవుట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. ఆ కాంబినేషన్ అలా రన్ అవుతూ వచ్చింది. ఓకే, మీకు తెలియకుండా అంటే ఎంత జబర్దస్త్లో మాట్లాడుకున్నా అప్పుడు కాంబినేషన్లో ఉండేది కాదు. అంటే రష్మి అక్కడ ఉండేది, సుధీర్ ఏదో కౌంటర్స్ ఇలా జరిగేది, కానీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది డీలో వర్కౌట్ అవడానికి రీజన్ దానికి ముందు రవి లాస్యా వాళ్ళిద్దరు ఒక మ్యూజిక్ ఛానల్లో ఆ కాంబినేషన్ వర్కౌట్ అయ్యి ఆ తర్వాత డీలోకి వచ్చి వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా చేస్తూ దాన్నే ఫాలో అవుతూ వచ్చి ఈ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే ఇప్పుడు నేను కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక జర్నలిస్ట్లకు కాకుండా ఒక క్యూరియాసిటీగా కామన్ ఆడియన్ అడుగుతున్నా, నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో సుధీర్ రష్మి మధ్యలో ఏమైనా ఉండేదా? నిజంగా అంటూ అలా ఒక ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది కదండి. లాంగ్ జర్నీ, సంవత్సరాల జర్నీలో కంపల్సరీగా ఒక ఫ్రెండ్షిప్, అంటే తనకేదన్నా బాధ వస్తే మనం ఈ అమ్మాయి ఫోన్ చేసి అడగటం కానీ, లేకపోతే ఆ అమ్మాయికి ఏదన్నా బాధ వస్తే మనోడు చేసి అడిగి, అలాంటి బాండింగ్ ఉన్న ఫ్రెండ్షిప్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య అనే కాదు, ఇన్ని సంవత్సరాల ట్రావెలింగ్లో అందరితో అది కొంచెం ఎక్కువ ఉండవచ్చు. మీకు రష్మికి ఉన్న బెస్ట్ టైమింగ్ ఏంటి, బెస్ట్ బాండింగ్?
నాకు రష్మికి ఎక్కువ శాతం ఇప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎందుకంటే ఆ అమ్మాయి కంటిన్యూ యాంకర్ కాబట్టి మనం ఆ అమ్మాయితో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి. కానీ అమ్మాయికి చాలా కమిట్మెంట్, అసలు ఎంత కమిట్మెంట్ అంటే అమ్మాయికి పదం తెలియకపోతే కూడా ఆ పదం తెలుసుకొని నాలెడ్జ్. చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్. ఈ మూగజీవుల విషయంలో ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అవుతూ ఎక్కడెక్కడ కొన్ని డాగ్స్ని వాటిని ఎవరైనా వదిలేసిన లేకపోతే వాటికి ఏదైనా ఇది ఉన్నా అన్నీ ఫాలో అవుతూ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక డాగ్ ఇలా ఉండిపోయింది, దీన్ని ఎవరైనా తీసుకుంటారా అని ఇట్లా పోస్టులు పెట్టడం కానీ వాటి రిలేటెడ్ కానీ వాటికే చాలా వాల్యూ ఇస్తుంది. అలాంటిది ఇంకా మనుషులకి అమ్మాయి ఇంకా విపరీతంగా చాలా పెద్ద ఎమోషనల్ పర్సన్. ఆ పైకి అంత యాక్టివ్గా అంతా కనపడుతుంటుంది కానీ ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఎప్పుడు మెసేజ్ పెట్టిన అమ్మాయి రియాక్ట్ అయ్యే విధానం ఎంత ఫాస్ట్గా ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడిద్ది అంటే బయట పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే వాళ్ళని చూస్తే నాకు ఎంత జాలేస్తుంది అంటే వాళ్ళే అమాయకులు అనిపిస్తుంది. అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళండి, వాళ్ళందరూ కూడా ఒక చిన్న పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ అనసూయ గారు. ఇప్పుడు అనసూయ గారి టాపికే, ఇప్పుడు అనసూయ గారి టాపిక్ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన మీమ్స్, మీ మీద ట్రోల్ అయినంత ట్రోలింగ్ నాకు తెలిసి జబర్దస్త్లో ఎవరి మీద అవలే. ఏం లేదండి, అనసూయ గారిని కూడా చాలామంది ఒక డ్రెస్సును బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటారు. కానీ అనసూయ గారు చాలా స్ట్రిక్ట్ అండి. అమ్మాయి అంత ఈజీగా ఒక పర్సన్ ఎవడైనా చనువు తీసుకున్నా వాడిని ఎక్కడ కట్ చేయాలో కూడా తెలుసు. అమ్మాయి లైన్ తెలుసు. అయ్య బాబోయ్, అమ్మాయి చాలా ఆ విషయంలో అసలు. కాబట్టి చాలామంది కొంచెం తక్కువగా అనుకునే వాళ్ళకి నేను నా ద్వారా చెప్తున్నాను, అసలు అమ్మాయి తక్కువ పడా. కానీ ఎందుకు ఇప్పుడు మరి మీరు అంత ఫ్రెండ్ కదా, ఎందుకు ఈ అమ్మాయి ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవ్వటం, ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం, వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? కొంతమంది అంతేనండి, మనకు తెలియకుండా మనం ఏంటంటే వాటికి అవి చూడగానే తెలియకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కోపం వస్తుంది. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. ఆ అమ్మాయి అలా చేసుకునే మనస్తత్వం కాదు, దాన్ని ఓపెన్ గా ముందు మాట్లాడేయాలనే ఉంటుంది అమ్మాయి. ముందు అది సాల్వ్ చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అన్న ఫీల్. ఇప్పుడు మీరు అంత జర్నీ చేసి అంత ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు చెప్పలేదా నేను ఎందుకు జనరల్ గా మా వాళ్ళందరూ జోక్గా, ఎందుకంటే మీకు వెంటనే వచ్చి వాళ్ళకి రిప్లై అవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే వాళ్ళు ఇంకా హీరోలా ఫీల్ అవుతారంటే, నాకు అవన్నీ నా గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను అక్కడికక్కడ తేల్చుకోవాల్సింది అంతే. అదొక స్టైల్ అంతే. మనం ఆ అమ్మాయి అంటే ఇప్పుడు మీరు అంటే మీలాంటి ఒక మంచి కోరేవాళ్ళు ఫ్రెండ్స్ పక్కన తిరిగేవాళ్ళు చెప్తే కూడా వినరా? వినకపోవడం అనే సమస్య కాదు, కానీ ఆ అమ్మాయికి అది మైండ్లో ఉన్నంతసేపు వేరే వర్క్ చేసుకోలేనేమో అన్న ఫీల్, స్ట్రెస్లో ఎందుకు వాడెవడు నన్ను అనడానికి అన్న ఫీల్ మైండ్లో తిరుగుతూ ఉంటే ఇంకో పని మనస్ఫూర్తిగా చేయలేరని ఫస్ట్ ఆ పని పూర్తి చేసి చెప్పు. కానీ చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది, స్ట్రెస్ అవుతుంది అమ్మాయి. నాకు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా క్లోజు. ఆయనకి మీకు మధ్యలో ఎలా ఉంటుంది కెమిస్ట్రీ? ఎప్పుడైనా షూటింగ్కి వాళ్ళతో పాటు వచ్చినప్పుడు కలవడం తప్ప మనకేమంత ఇది లేదు. కానీ కౌంటర్స్ అయితే వేస్తుంటా, ఈవెన్ ఆయన మీద కూడా కౌంటర్స్ వేస్తాను. అదే వేస్తారు, ఆయన్ని కూడా హీరోయిన్ చేసేసారు. ఆయనకి సంబంధం లేకుండా కూడా నటుడిగా ఎక్కడ కనబడకపోయినా ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన. శశాంక్ భరద్వాజ్ అంటే బాగా అందరికీ తెలుసు. వాటిని ఎలా తీసుకునేవాళ్ళు? వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారండి. అమ్మాయి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ కనపడినప్పుడు వాళ్ళు అందరూ స్కిట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందులో ఏడవట్లేదు. ఫైనల్గా సినిమాల దగ్గరికి వద్దాం. విపరీతమైన పేరు, విపరీతమైన నాలెడ్జ్తోని తను అనుకున్నది సాధించకపోయా, అది సినిమా విషయంలో వెనకబడిపోయాడా? నాకైతే ఇది అసలు లేదండి. ఎందుకంటే నాకు తగ్గ సినిమాలు పడ్డ రోజు ఇప్పుడు ధమాకా సినిమా ఉంది. ధమాకా సినిమాలో నాకు తగ్గ క్యారెక్టర్ పడింది, సూపర్గా పేరు వచ్చింది. ఎవ్వరు అంటే ఆన్ స్టేజ్ మీద రాఘవేంద్రరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అందరూ మాకు రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు గుర్తొచ్చారు. మీ రావు రమేష్ గారు మీది కాంబినేషన్ అని అంత పెద్ద డైరెక్టర్లు, ఈవెన్ రవితేజ గారు, హరిశంకర్ గారు, ప్రొడ్యూసర్లు, మన ఈవెన్ ప్రసన్న కుమార్ అన్న, వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు తగ్గ క్యారెక్టర్ పడితే అదే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నేను గమనిస్తే ప్రసన్న కుమార్ బెజవాడ అనే వ్యక్తే నీకు తగ్గ క్యారెక్టర్ రాయగలిగాడు. అవునండి, ఎందుకంటే ప్రసన్న కుమార్ అన్న సూపర్ టాలెంటెడ్ రైటర్, మామూలు రైటర్. మనోడు అంటే దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి
మనోడి టాలెంట్ చూసి ఆల్మోస్ట్ ఎవరయ్యా నువ్వు ఇంత బాగా రాస్తున్నావు అని పిలిపించి మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకున్నాడు. అవును అవును. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన దర్శకుల్లో ఆయన అంత టాలెంటెడ్ పర్సన్ లేదు, ఎవరు లేదు. అలాంటిది ఆయన పిలిచి కాంప్లిమెంట్ ఇచ్చాడంటే నేను ఆ తర్వాత నేను గమనిస్తూ వస్తే మనోడు నేను ఎవరికైనా ఇంత ప్రొడ్యూసర్లు ఇంతమంది సినిమా తీయాలని ఇండస్ట్రీలో తిరుగుతుంటారు కదండి, మంచి సినిమా తీయాలి. ప్రసన్న కుమార్ లాంటోడితో వాళ్ళు తీస్తే అండి నీకు మొత్తం స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇస్తే కానీ మనోడు ముందు మనసు ఒప్పదండి. బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు, డైలాగ్ టు డైలాగ్ టోటల్ మనోడే సెట్ లో ఉంటాడు, ఏంటి అనేది మొత్తం దగ్గర ఉండి చెప్తాడు. అసలు ఆయన సినిమా డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆయన అక్కడే కూర్చుని డైలాగ్ ఎవరైనా అతను అనుకున్నట్టు చెప్పకపోతే నలిగిపోతాడు మనిషి. కానీ నాకు అసలు ఆయనలో నచ్చింది ఏంటంటే అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఈయన చెప్పినట్టుగా ఎందుకు డైలాగ్ బేల్తుంటే ఈయన ఆనందపడుతుంటాడు. ఒకవేళ అది రాకపోతే వచ్చేస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా అవ్వని, అక్కడ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండని, నాకు ఇది కావాలండి ప్లీజ్, నేను ఇలా అనుకున్నాను, నాకు ఇలా వస్తేనే పేలుతుంది, ఇది నాకు ఇలా కావాలి అని కూర్చుంటాడు. అస్సలు ఏ మాత్రం మొహమాట లేదు. ఏ పెద్ద ఆర్టిస్ట్ ఏమో మనం చెప్పకూడదేమో అస్సలు. అందుకే మనకి త్రినాథ్కి ఇతనికి సెట్ అయింది. లేదంటే అవ్వదు, చాలా కష్టం. ఈగోయిస్టిక్ ఇండస్ట్రీ ఇది ఉన్నది 4 కిలోమీటర్లు కానీ 4 లోకాలకు చూపిస్తుంది ఇది. కానీ చాలా టాలెంటెడ్, చాలా చాలా టాలెంటెడ్. ఆ ప్రసన్న కుమార్ బెజవాడతో నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మీరు చూడండి, చాలా పర్ఫెక్ట్ సినిమాలు వస్తాయి. 100%గా షూర్ షాట్ హిట్లు. మీరు ఆయన సినిమా చూపిస్తాం మామ, అసలు అప్పుడు ఏముంది వీళ్ళందరూ అందరూ కూడా ఒక్కసారిగా అలాగ వచ్చారు. మంచి పేరు వచ్చింది. ఈవెన్ నాని గారిది నేను లోకల్ గాని, హలో గురు ప్రేమ కోసమే, కరెక్ట్, ధమాకా. అంటే థియేటర్లో ఉన్న ఆడియన్ని డిసప్పాయింట్ చేయరండి వీళ్ళ కాంబినేషన్. కరెక్ట్. ప్రసన్న కుమార్ బెజవాడ అన్న త్రినాథరావు గారు కాంబినేషన్ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయరు. వాడు టికెట్కి న్యాయం జరుగుతుంది వాళ్ళిద్దరు సినిమా. ఇప్పుడు నాకు మీ సినిమాలు చాలా మీ సినిమా ప్రతిదీ నేను చూసాను. ప్రతిదీ నాకు తెలిసి మీరు ఒక 20-25 సినిమాల్లోపే ఉంటారు. నాకు అలాగే వెంకీ అట్లూరి అన్న చేసిన ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంకీ అట్లూరి తొలి ప్రేమలో సెకండ్ హాఫ్లో నాది మంచి క్యారెక్టర్, అప్పుడు దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ ధనుష్ గారు లాంటి తమిళ్ సూపర్ స్టార్తో చేస్తున్నప్పుడు అందులో ఎవరినైనా పెట్టచ్చు, కానీ నాకు ఆది కావాలి ఈ ఉన్న క్యారెక్టర్కి అని ఆయన నన్ను ఒక లక్కీ చామ్లా ఫీల్ అవుతాడండి ఆయన సినిమాలకి. అందుకే ప్రతి ఈవెన్ ఇప్పుడు లక్కీ భాస్కర్లో కూడా నేను ఉన్నాను. ఆయన చేసి ప్రతి సినిమాలో నన్ను పెడతారండి. అలా ఆ సినిమాల్లో కానీ అలా చాలా నాకు తగ్గ క్యారెక్టర్లు పడ్డప్పుడు మంచి పేరు వచ్చిన సినిమా. కానీ అంటే నేనేమనుకున్నానంటే ఇది నువ్వు రాసుకొని నీ బాడీ లాంగ్వేజ్ లోపల నుంచి నీకు ఇక్కడ పొట్టలో నుంచి వస్తుంది కాబట్టి ఇంత హిలేరియస్గా ఉంటాయి. అది ఎవరో రాసింది నువ్వు యాక్ట్ చేయటం కాబట్టి ఆ డోస్ తగ్గుతుందేమో. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు టీవీలో ఒక ఈవెంట్ చూసినా, మీరు ఒక స్క్రిప్ట్ చూసినా, లేకపోతే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినా, మీరు చూసిన 2 అవర్స్ నేనే కనిపిస్తాను. అవును. మీరు చూసిన ఒకవేళ 10 నిమిషాలు అయితే ఆ 10 నిమిషాలు నేనే కనిపిస్తాను. ఒకవేళ పెద్ద ఈవెంట్ అయితే ఈవెంట్ అంతా నేనే కనిపిస్తాను. అలాంటప్పుడు సినిమాలో నాది ఎంత ఉంటుందండి, మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నా ఆ సినిమాలో నా క్యారెక్టర్ 20 మినిట్స్ ఉంటుందేమో, మా అయితే 10 నిమిషాలు ఉంటుందేమో. అది ఆ ఓవరాల్ సినిమా ఫ్లోలో మనం తక్కువగా ఉన్న ఫీల్ ఉంటుంది. కానీ ఒక సినిమా నరేష్ గారి సినిమా మలయాళం సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అసలు ఆ సినిమాలో మీ గురించి అందరూ ఎంత ఎదురు చూసారో అది ఎందుకు అనుకున్నంత చేయలేకపోయింది. ఆ మలయాళం గోడ మీద అబ్బాయి, మేడ మీద అబ్బాయి ఆ మలయాళం సినిమా ఆ హీరోకి ఫస్ట్ సినిమా, అందుకని దానికి నరేష్ గారికి 50వ సినిమా. అవును. ఆ ఫస్ట్ సినిమా తాలూకు ఇమేజ్ తీసుకొచ్చి నరేష్ గారికి ఆపాదించడం ఎందుకు ఆ సినిమా. నేను మొదటి నుంచి చెప్పా, అది 50th సినిమా, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది దానిలో కథే మాత్రమే ఉంటది, దానికి కరెక్ట్ కాదేమో అనిపించింది. కథ ఫస్ట్ చేసే వాళ్ళకి బాగుంటది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే ప్రియమణికి ఆదికి మధ్యలో ఏం నడుస్తుంది? అయ్యో అదే ప్రియమణి గారు, ఆవిడ ఒక నేషనల్ అవార్డు విన్నరు. సెట్లో ఎంత క్లోజ్గా ఎంత స్పోర్టివ్గా ఉంటారంటే నన్ను బావా అని పిలుస్తారు. అసలు ఎంత ఇదిగా ఉంటారంటే నేను ఏదన్నా కౌంటర్ వేసినా, ఎప్పుడు ఏది చేసినా అలాగే స్పోర్టివ్గా తీసుకుంటారు. అంతే ఎలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు, ఈ డాన్సర్లు పాపం వాళ్ళు వెళ్ళి మేడం ఒక రీల్ చేద్దాం, వాళ్ళతో రీల్ చేస్తారు. వాళ్ళందరితో పాపం ఎవ్వరు ఎంత చిన్న డాన్సర్ వెనక నిలబడే డాన్సర్లు అడిగినా కూడా వాళ్ళతో పాటు రీల్స్ చేస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ ఒక స్టేజ్ చూసి వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్ ఆవిడ.
అబ్బో. ఆమెని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. ఆ. సురేష్ గెస్ట్ హౌస్లో ఆమెకు రూమ్ ఉండేది, రూమ్ నెంబర్ 8. ఫస్ట్ వెళ్ళి ఆమె హైదరాబాద్కి వచ్చింది పెళ్ళైన కొత్తలో అనే సినిమాకి, జగపతి బాబు గారి కాంబినేషన్. నా దగ్గర ఇంకా ఫోటో ఉంటుంది ఫస్ట్. అంటే వీళ్ళందరి జర్నీ చూసాం కదా, ఎంతెంత గొప్పగా. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఆమెకి నేషనల్ అవార్డు వచ్చింది కార్తీతో చేసిన సినిమాకి. సరే, ఆ పూర్ణ గారితో, ఈవెన్ పూర్ణ గారు అందరండి. శేఖర్, మాకు ఎక్కువ శేఖర్ మాస్టర్తో బాగా రిలేషన్, ఎందుకంటే మేము అంత ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన ఒక జడ్జి అయినా కానీ మా టీం లీడర్ నేను సుధీర్ అన్న, ప్రదీప్, మాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. ప్రదీప్తో నీ జర్నీ చాలా లాంగ్ జర్నీ కదా, ఎలా ఉంటాయి అంటే అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్? నాకంటే మీరందరూ ఎలా ఉంటారా విడిగా, ఆఫ్ ద రికార్డ్ కెమెరా లేదు? జెన్యూన్గా కూడా చాలా మంచి పర్సన్ అండి ప్రదీప్. అసలు ఆ మనిషి ఎవ్వరి మీద చిన్న జలస్ ఫీలింగ్ ఉంటుంది. తన పని తాను చేసుకుంటాడు. ఎక్కడ రేడియో జాకీ చిన్న పని నుంచి తన వర్క్ తాను చేసుకుంటాడు. ఎవరిని ఒక మాట కూడా ఆడేంటి ఈడేంటి అనే మాట కూడా అనడవు. ఏదన్నా జరిగినా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఎవరికైనా మంచి ఆ టైం వచ్చి బాగా సహాయం కావాలనుకున్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాడు. మంచి పర్సన్. నేను ట్రావెల్ అయినంత వరకు నిజంగా మంచి పర్సన్. ఇంత అమేజింగ్ జర్నీలో మొత్తం మీరు ఆలోచించుకొని కళ్ళు మూసుకొని ఇలా పైకి వచ్చేస్తే ఏం గుర్తొస్తుంది నీకు? ఎక్కడో తెలియకుండా మిగతా అన్ని ప్రొఫెషన్ల కంటే ఈ ఇండస్ట్రీ ఒక చిన్న ఏదో కిక్ ఉంటుంది అన్న, ఎక్కడో తెలియకుండా. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. కరెక్ట్. ప్రతిరోజు మనకు కూడా ఒక బోరింగ్ లైఫ్ ఉండదన్న ఇండస్ట్రీలో. మనం ట్రావెల్ అవుతూ అప్డేట్ అవుతూ వెళ్ళాలి, కానీ ఇక్కడ ఉన్నంత ఎనర్జీ, ఇక్కడ ఉన్నంత కొత్తదనం, ఫ్రెష్నెస్ నాకు బాగా ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటంటేనా, మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలంటే మన సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అన్న. నీకు ఏ ట్యాబ్లెట్లు అవేమీ పనిచేయవన్నా మన సక్సెస్ వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఎక్కువ పనిచేస్తుంది అన్న. మీ అమ్మ గురించి చెప్పు నాకు అసలు ఒక్కసారి. అదే మా అమ్మగారు, ఆవిడ హౌస్ వైఫ్గా ఉన్నారు ఇంట్లోనే. మా నాన్నేమో ఇంక నాటకాలని లేకపోతే గేదెలని కొనడం, అమ్మటం ఇలాంటివి ఏవి చేస్తూ అప్పట్లో ఇలాంటివి ఆయనకి ఎద్దులు ఏమన్నా కొనడం, వాటిని మేపుతూ ఏదో ఆయన పిచ్చి ఆయనలో ఉంటాడు. లేకపోతే నాటకాలు అవి చేస్తుంటాడు. అప్పుడున్న 3 ఎకరాలు అవి చేస్తాం. అలాంటి వాళ్ళు మనం ముగ్గురు చదువుకున్నా కానీ ఎవరికి జాబులు రాలేదు, నాకు వచ్చిన జాబ్ కూడా వదిలేసాం. అంత బాధల్లో ఉంటే ఎక్కడో ఆ బాధ ద్వారా ఆరోగ్యం కూడా చిన్నగా ఏదో ఒక చిన్న ఇదిగా ఉంటుంది. వన్స్ నేను సక్సెస్ అయ్యాక ఇంతవరకు వాళ్ళ హెల్త్ ఇష్యూ ఒకటి కూడా రాలేదన్న. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. సూపర్ కంటెంట్ చెప్పావు నువ్వు. చాలా హ్యాపీగా. ఎందుకంటే ఎవడో కూడా వస్తాడు, మీ ఆది అక్కడ బలి చేస్తున్నాడండి, మీ ఆది ఆ ఆనందంతో బతికేస్తారన్న. వాళ్ళకి ఏదన్నా చిన్న పెయిన్ కూడా మర్చిపోతారు. ఇప్పుడు కూడా ఊర్లోనే ఉంటున్నారు వాళ్ళు ఊర్లోనే. ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేసినా కూడా ఒక్క రోజు కూడా ఉండలేరు వాళ్ళు. వాళ్ళకి అక్కడే కూర్చొని అరుగు మీద 4 మాటలు చెప్పుకునే బాగుంటాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి జైలు అంతే. ఈవెన్ మా అమ్మగారు కూడా రమ్మంటే రారు. ఇప్పుడు ఫైనల్గా రాజకీయం గురించి ఒక మాట మాట్లాడేసి ఎండ్ చేద్దాం. పిఠాపురం ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నా ఒక పిఠాపురం మీద మాత్రం బాగా నడుస్తుంది రచ్చ. ఏంటి పిఠాపురంలో ఏంటి పరిస్థితి, ఏం జరగబోతుంది? పిఠాపురం కళ్యాణ్ గారు వన్ సైడ్ అంటున్నారన్న. గ్రౌండ్ రియాలిటీ నేను మొన్న 3 days కూడా వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను చాలా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. వాళ్ళందరూ ఆయన్ని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారన్న అందరూ కళ్యాణ్ గారిని. ఎక్కడో పవన్ కళ్యాణ్, కానీ కళ్యాణ్ లోకల్ కాదు, ఎప్పుడో వచ్చిపోతాడు, ఎప్పుడు వచ్చి మాట్లాడతాడు, మీకేం చేస్తాడని చెప్పేసి వేరే పార్టీలో చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లోకల్ కాదన్న. ఆవిడే లోకల్ కాదు, దానికి ముందు వచ్చిన వాళ్ళు లోకల్ కాదు, వాళ్ళందరూ వేరే. అక్కడ ఏదో ఉన్నారంటే ఉన్నారు. నేనేమంటానంటే మనకు చెయ్యాలన్న ఉద్దేశం ఉండాలి. అది లోకలా నాన్ లోకలా ఇవన్నీ వాళ్ళకి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు ఆయన అది కాక చెబ్రోల్లో ఇల్లు కూడా తీసుకున్నాడు అన్న. ఇంకా ఆయన ఫిక్స్ అయ్యాడు, పిఠాపురం అనేది ఆయన సొంత నియోజకవర్గం, అది బలంగా ఫిక్స్ అయ్యాడు. దానికి రేపొద్దున స్టేట్లో ఎవరు గెలిచినా ఫస్ట్ అభివృద్ధి చెందే ఏరియా పిఠాపురం అన్నంతగా అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నాడు అన్న ఆయన. అదిగాక 2019 నుంచి కూడా పిఠాపురంలో పోటీ చేయండి, మా పిఠాపురంలో పోటీ చేయండి అని జనాల కోరికే అన్న. అక్కడ ఉన్న జనాల కోరికే ఇక్కడికి పిఠాపురం అనే టాపిక్ వచ్చింది, అనే షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా.
ఫైనల్గా అధ్యక్ష అని పవన్ కళ్యాణ్తో అనిపించబోతున్నారని చెప్పి మీరు గట్టిగా చెప్తున్నారు. అధ్యక్ష అని ఆయన అనడానికి పిఠాపురం ప్రజలందరూ అనిపించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని అందరం భావిస్తున్నాం. నీ రోల్ ఏంటి ఫైనల్గా? అంతేనా, మనం ఆయనకు సపోర్ట్గా క్యాంపెయిన్ చేయడమే అన్న. నేనే కాదు, నాతో పాటు మా జానీ మాస్టర్ ఉన్నారు, మమ్మల్ని అంటే క్యాంపెయినర్లుగా ప్రకటించారనమాట. స్టార్ క్యాంపెయినర్ సీన్ అన్న ఉన్నాడు, అలాగే సాగర్ అని సాగర్ అన్న మొగల్ రేకులు అవును, ఆర్కే ఉన్నాడు, పృథ్వీ గారు ఉన్నారు. ఇలా అందరూ తలా మా వంతు ప్రయత్నంగా మేము ఎవరెవరికి క్యాంపెయినింగ్ చేయగలము. కానీ మీరు ఇప్పుడు స్టార్స్ లాగా ఇక్కడ అంతా వెలిగి ఉన్నారు కదా, విలేజెస్లోకి వెళ్తుంటే మిమ్మల్ని చూసి ఆ జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళంతా నిజంగా పాపం ఎప్పుడైనా సరే అన్న మనము ఫస్ట్ టైం ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ రిసీవింగ్ ఎప్పుడూ బాగుంటుంది అన్న. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా టీవీలో చూసి ఒకసారిగా మనల్ని బయట చూసినప్పుడు తెలియకుండా వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా, ఆ ఫీల్ మనకి బాగుంటుంది వాళ్ళందరినీ కలవడం. నాకు తెలిసి కొన్ని వేల మెసేజ్లు, లవ్ మెసేజ్లు, ఉత్తరాలు అనలేను ఎందుకంటే ఉత్తరాలు రావట్లేదు కాబట్టి, మెయిల్స్ రూపంలోనో లేకపోతే మెసేజెస్ రూపంలోనో ఫోన్ నెంబర్ నీది ఎట్నో కట్ట పట్టుకొని నీకు మెసేజ్లు పుంకాలుగా పంపిస్తారని తెలిసింది. ఎన్ని వస్తున్నాయి, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, వాటికి రియాక్ట్ అవుతారా లేదు? ఎవరు మాట్లాడినా మన స్కిట్స్ గురించో, మన షోలు పర్ఫార్మెన్స్ల గురించో, సినిమాల గురించో అబద్ధం చెప్పిన అంతకాలే అది. కానీ కనీసం నేను పెళ్లి చేసుకుంటావా అని ఒక్కళ్ళు కూడా మెసేజ్ పెట్టలేదని నువ్వు అంటుంటే నిజంగా హాస్యాస్పదం. పెళ్ళయిందా అలా అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారన్నా, మనమేమి మహేష్ బాబు గారిని కాదు కదా అంతమంది అడగడానికి. మన స్థాయికి తగ్గట్టు ఎవరో కొంతమందికి టాలెంటే ఇష్టం. టాలెంట్ అవునండి, కొంతమందికి టాలెంట్ ఇష్టపడతారు. లేకపోతే నీ పక్కన అనసూయ అన్ని డజన్లు ఎందుకు తీసిద్దబ్బా? భద్రా సినిమాలో మేరా జాస్మిన్ అంటది రవితేజ గారితో, నీకు తెలియదు కానీ నీలాంటి కోతే ఆడపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి ఇష్టం కలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో తప్ప. ఉంటారేమో కాదు, ఇప్పటివరకు లేదా? ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం లేదండి. లేదు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టాలీవుడ్కి ఇప్పుడు. అంటే నువ్వు ప్రదీప్ పేరు సుధీర్ పేరు చెప్పకు, నాకంటే ముందు ఉన్నవాళ్ళు కాబట్టి చూడాలి, ఏదో జరుగుద్దన్న చూసి చేసుకోండి అబ్బా. ఇది చెప్పలేకపోతే మీరు ఎలా చెప్తున్నారంటే మేము సంక్రాంతి పోయాం, మీరు సంక్రాంతి పోయాబ్బా అన్నట్టు చెప్తున్నా. అదైతే నిజంగా ఖచ్చితంగా చెప్తున్నా. దేనికంటే 100 తలకాయ నొప్పులు ఉంటాయి అసలు అవన్నీ లేకుండా ప్రశాంతంగా స్కిట్లు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. చాలా మంది ఇలాగే చెప్తారు, చేసుకోండి అబ్బా అంటుంటారు. ఎందుకంటే నాకు లేని ఇంట్రెస్ట్ మీకేంటంటే మీరు ఒక్కరే అంత ప్రశాంతంగా ఉండాలా, మీకు అవ్వాలి కదా, మీకు తెలియాలి కదా ఇవన్నీ. ఎనీవే ఫెంటాస్టిక్. అది థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అడగగానే కొంచెం నా మీద రెస్పెక్టో ప్రేమో మొత్తానికి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నీతో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదో మీతో వచ్చే లక్షల కొద్ది వ్యూస్ కోసం కాదు, నీ విషయం చెప్పాలి, నీ జర్నీ చెప్పాలి. ఊరికే రాలేదు, ఎంతో కష్టపడి చదువుకొని టాలెంట్తో రాసుకొని చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చాం. ఊరికే ఎవరు రాలేదని చెప్పాలని నా ఉద్దేశం. అందుకే మిమ్మల్ని పిలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఈ ఇంటర్వ్యూ చాలా చాలా హ్యాపీ ఇచ్చింది. మీ ఇంటర్వ్యూస్ కూడా ఎందుకో స్పెషల్గా ఉంటాయి అన్న, ఎందుకో చూడాలనిపించేలా ఉంటాయి. కాసేపు ఏదన్నా పొరపాటున ఆ షార్ట్స్లో చూసుకుంటూ వెళ్తుంటే మీది వచ్చినప్పుడు ఎందుకో ఆగుతాం తెలియకుండా. ఏదో మీరు అడిగే క్వశ్చన్ వల్ల వాళ్ళు చెప్పే ఆన్సర్ వల్ల ఎక్కడో తెలియకుండా అది ఆగి చూస్తుంటాం. ఏ లేదు, ఎక్కడ బ్యాడ్ థంబ్నెయిల్ ఉండదు. ఫస్ట్ బ్యాడ్ థంబ్నెయిల్ ఉండదు. మీరు ఉన్నది ఉన్నట్టు దాన్ని ఏదో క్యాష్ చేసుకోవాలన్నట్టు చేయరు. మనస్ఫూర్తిగా ఒక విషయం అందరికీ చెప్తాను, చాలా నిజాయితీగా. ఇప్పుడు నువ్వు ఎంత నిజాయితీగా వచ్చావో నేను నిజంగా అంత నిజాయితీగా. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ నిన్ను అంతా చూసేసాను కాబట్టి కొంచెం ఏమన్నా కొంచెం బాగా పొగుడుకున్నానేమో కానీ నా తమ్ముళ్ళలాగా నిజంగా కూడా అది కూడా హానెస్టే అంతే. ఎనివే చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగులో. ఇవాళ ఆదిత్య కొన్ని వందల విషయాలు, నాకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాడు. కానీ నాకు చాలా తెలిసిన అవి మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఆది గారిని రమ్మన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.